యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. మంజు తనే మంజు లైఫ్ పార్ట్నర్ కాబోతున్నాడు. ఈ షోకి చాలా రోజుల తర్వాత వచ్చారు కాబట్టి పబ్లిక్కి కొన్ని ప్రశ్నలకి ఖచ్చితమైన క్లారిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు. దానికి ప్రిపేర్ అయ్యండి. ఆల్రెడీ నాకు తెలిసి మీరు ప్రిపేర్ అయ్యే వచ్చారు. అంటే నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే చెప్తాను. బికాజ్ ఏం జరిగిందని నాకు తెలుసు కాబట్టి నాకు కరెక్ట్ అనిపించింది చెప్తాను. లాస్య మంచి మంచి పెద్ద పార్టీని పట్టింది. నిజమేనా అది? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మీ మ్యారేజ్ ఎప్పుడో 6-7 years బ్యాకే అయ్యిందని, దాన్ని రివీల్ చేయకుండా ఇప్పుడు పబ్లిక్ కోసం ఇప్పుడు చేసుకుంటున్నారన్నది ఎంతవరకు నిజం? ఈ అబ్బాయితోనే నాకు పెళ్ళి అయ్యింది అని చెప్తున్నారు కాబట్టి వాడు ఫ్రాంక్గా చెప్పాలి. మంజు చెప్పండి, లాస్ట్ ఇయర్ రాకముందు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? ఉంటుంది ఆ అమ్మాయిలు చూడడం మన ఆ ఏజ్ అలాంటిది కాబట్టి చూస్తావా నువ్వు? చూస్తాను, చూడడం వరకు అంతే. నువ్వు చూస్తే తప్పేం లేదురా. నేను కూడా చాలా మంది హీరోస్ చూస్తాను కదా. అండ్ నౌ ద వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, రవి, యాంకర్ రవి. ఓకే, బయట జనాలకి ఇప్పటివరకు అందరికీ రవి లాస్య అంటే చాలా గుడ్ ఫ్రెండ్స్, మంచి ఇది. మీరు ఫ్రెండ్స్ అన్న ఆపేస్తున్నారు చాలా అనుకుంటున్నారు. అది వద్దాం, మెల్లగా వద్దాం. ఇది ఇంకా మనకి ఇంటర్వ్యూలు కూడా కాలేదు. ఓకే, వచ్చింది కదా. అలాంటి మీ ఇద్దరి మధ్య ఎందుకు సడన్గా గ్యాప్ వచ్చింది? పర్సనల్ ఫ్రెండ్స్ వేరు ఉంటారు, ప్రొఫెషనల్ వేరు ఉంటారు. సో రవి జస్ట్ పర్సనల్ ఫ్రెండ్ అయితే కాదు, జస్ట్ ప్రొఫెషనల్లీ మేము క్లోజ్ ఫ్రెండ్స్ లాగే ఉండేవాళ్ళం షో చేస్తున్నంత వరకు. అవన్నీ చెప్పచ్చా? ఓకే, నాకు ఇంతకు గ్యాప్ ఎందుకు వచ్చిందో చెప్పలేదు. డిస్టర్బెన్సెస్ మాకు స్టార్ట్ అయ్యాయి. ఢీ జోడీ ప్రోగ్రామ్ ఇప్పుడు ప్రదీప్ లాస్యాకి అసలు ఎప్పుడో ఇంతకు ముందే పెళ్ళైపోయింది రవితో అన్నది వెబ్సైట్లో ఎన్నోసార్లు. సో యాక్చువల్లీ మేము పరిచయమైన 1 yearకే అబ్బాయికి పెళ్ళి అయిపోయింది కాబట్టి సో మాకు ఇప్పుడు అలాంటి ప్రాబ్లం రాలేదు. రవి మ్యారీడా? అంటే మా ఎంగేజ్మెంట్ నెక్స్ట్ డేనే అలా ఫొటోస్ వచ్చాయి. మరి రవి కావాలని రివీల్ చేసుకున్నారా మరి నాకు తెలియదు. కానీ మొన్న ఎంగేజ్మెంట్ అప్పుడు రవి ఏడ్చాడంట. మేబీ ఇంట్లో ఏమైనా ఏడ్చాడేమో, మీడియా వాళ్ళకి ఏమైనా చెప్పాడేమో, కానీ ఎంగేజ్మెంట్కి అయితే రాలేదు. యూట్యూబ్లో లాస్ట్ ఎంగేజ్మెంట్ అనగానే మా ఇద్దరు ఫోటోలు ఉండి పక్కన మళ్ళీ ఆ అబ్బాయి ఫోటో ఉండడం నాకు నచ్చలేదు. ఇప్పటికైనా వదిలేండ్రో బాబు అని అనుకుంటున్నాను. అంటే రవికి మీకు ఏ విధమైన క్లాషెస్ రాలేదా? చెప్పాను కదా, ఒక ఫేమ్ వస్తే మనుషుల బిహేవియర్ చేంజ్ అవుతుంది. ఎలాంటి చేంజ్? నేను నీకు లైఫ్ ఇచ్చాను అంటే ఎలా ఉంటుందంటే, సూసైడ్ కూడా చేసుకున్నారన్న కూడా అది కూడా వచ్చేసింది. అప్పుడు దానికి మీరు రిప్లై ఇచ్చారు. అది అక్కడే నేను చేసిన తప్పు, అదే అనుకున్నాను. వన్ మోర్ రూమర్ ఏంటిది, రాజ్ తరుణ్తో కూడా పెళ్ళయిందంట నీకు. ఎందుకు వై రాజ్ తరుణ్? చాలా మంది హీరోస్ ఉన్నారు కదా, ఎందుకు రాజ్ తరుణ్తో లింక్ పెట్టారు నాకు అర్థం కాలేదు. తెలిసింది రాయండి, తెలుసుకొని రాయండి, తెలిసి తెలియకుండా ఉండేది రాయకండి. రవి మీతో జోడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా శ్రీముఖితో స్టార్ట్ చేశారు. వాళ్ళిద్దరు షోస్ ఎప్పుడైనా చూసారా? ఇంకొక లాస్ట్ ఇయర్ రాలేదు. నా ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయరు. ఆ అమ్మాయి వచ్చింది. మీ లైఫ్లో ప్రొఫెషనల్ ఆర్ పర్సనల్ లైఫ్లో జరిగిన అతి బాధాకరమైన సంఘటన? ఆల్రెడీ నాకు పెళ్ళి ఫిక్స్ అయింది బావా అని చెప్పిన తర్వాత ఒక మ్యారీడ్ అబ్బాయి లవ్ ప్రపోజ్ చేయడం, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పడం, నీకోసం నేను ఏదైనా చేస్తానని చెప్పడం, నా వైఫ్కి డివోర్స్ ఇస్తానని చెప్పడం, నాకు అది కరెక్ట్ కాదనిపించింది. గుర్తుపెట్టుకుని వాలంటైన్స్ డే శుభాకాంక్షలు చెబితేనే ఆ ప్రేమకు అర్థం అంటే వాళ్ళు ప్రేమికులే కాదు. మర్చిపోకుండా పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబితేనే ఆ పెళ్లికి అర్థం అంటే వాళ్ళు దంపతులే కారు.
అలారం సెట్ చేసి వదిలేస్తే ప్రాణం లేని ఫోన్ కూడా అందరికంటే ముందు నువ్వు ఆశిస్తున్న శుభాకాంక్షలు చెబుతుంది. ఖర్చు లేని నోటి మాటతో, ఫ్రీగా పెట్టగలిగే ఎస్ఎంఎస్లతో ఎదుటి మనిషి ప్రేమని లెక్కగట్టకండి. ఆ లెక్కల్లో మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి మీకు గుండెల్లో గుడి కట్టుకున్న అసలైన మీ మనుషులు గాల్లో కొట్టుకుపోవచ్చు. మనసును లెక్కగట్టి ప్రేమించండి. హాయ్ లాస్య, హాయ్ అండి, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ. ఒక యాంకర్ని ఇంటర్వ్యూ చేయడం ఫస్ట్ టైం. నేను కూడా యాక్చువల్లీ మీ ఇంటర్వ్యూ అంటే కొంచెం భయం వేసింది, బట్ ఐమ్ హ్యాపీ. ఓకే ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరిద్దరు కలిసి మొదటిసారిగా ఒక మీడియా ద్వారా పబ్లిక్కి కనబడడం, అది నా షో ద్వారా కనబడడం అనేది ఫీలింగ్ హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ. అండ్ రెండో వ్యక్తి ఎవరు అనుకుంటున్నారేమో, ఫ్రేమ్లో ఎవరు లేరు, ఒకరే ఉన్నారు. రెండో వ్యక్తి వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ ఇంట్రొడక్షన్ ఇచ్చేసి హీరో ఇంట్రొడక్షన్ కొంచెం బిల్డప్ చేద్దామని అంతే. మన ఆవిడ ఏంటి ఎంగేజ్మెంట్కి టీజర్ రిలీజ్ చేసింది కదా, ఆ మాత్రం మనకు కూడా ప్రోమో కట్ ఉండకపోతే ఎట్లా? బాగా చెప్పారు. హీరో ఎంట్రీ అంటే హీరో ఎంట్రీ లెవెల్లోనే ఉండాలి. ఎస్, చెప్పండి. ఓకే, సో అంటే ఈ షోకి చాలా రోజుల తర్వాత వచ్చారు కాబట్టి పబ్లిక్కి కొన్ని ప్రశ్నలకి ఖచ్చితమైన క్లారిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు. అది నా షో కాబట్టి ఆ ప్రశ్నల్ని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. దానికి ప్రిపేర్ అయ్యి ఉండండి. ఆల్రెడీ నాకు తెలిసి మీరు ప్రిపేర్ అయ్యే వచ్చారు. అంటే ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు, ఆ క్వశ్చన్స్ అడగచ్చు అని అనుకుంటున్నాను, బట్ అడిగితే తెలుస్తుంది మీరు ఏ క్వశ్చన్స్ అడుగుతారు అని. అండ్ ఆ క్లారిటీ ఇవ్వడానికి ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ అని మీరు ఫిక్స్ అయ్యి వచ్చారని తెలిసింది. అంటే నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే చెప్తాను, బికాజ్ ఏం జరిగిందని నాకు తెలుసు కాబట్టి నాకు కరెక్ట్ అనిపించింది చెప్తాను. మీరు అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్తాను కదా, కరెక్ట్ గానే చెప్తాను. థ్యాంక్ యూ. అండ్ ఓకే, ఫస్ట్ మొన్ననే చాలా హ్యాపీగా ప్లెజెంట్గా కనబడుతున్నారు. ఎంగేజ్మెంట్ అయింది, చాలా హ్యాపీగా ఉంది. కొంచెం సిగ్గేస్తుంది నాకు ఎంగేజ్మెంట్ పెళ్ళి అనగానే, బట్ ఐమ్ సూపర్ హ్యాపీ. అబ్బా, ఒక 1 year నుంచి అనుకుంటున్నాం పెళ్లి చేసుకుందాం అని, బట్ ఫైనల్లీ ఎస్ ఫిక్స్ అయిపోయింది. హ్యాపీ. ఎంగేజ్మెంట్ చాలా బాగా జరిగింది, ఓన్లీ విత్ ఫ్యామిలీ. చూసాను, పిక్స్ చూసాను, బాగున్నాయి. థ్యాంక్ యూ. అంటే ఏంటి అది టీజర్ లాగా రిలీజ్ చేశారు, కమింగ్ సూన్ అని సినిమా లాగా? కమింగ్ సూన్ అంటే ఇంకా ప్రీ వెడ్డింగ్ ఉంది అండ్ వెడ్డింగ్ ఉంది. సో ఏదో ప్రీ వెడ్డింగ్ కూడా ఒక సాంగ్ షూట్ చేసాము. ఎవరిది ఐడియా? ఐడియా మాదే. అంటే ఐడియా ఎవరిది ఉండాలి? ఇప్పుడు పెళ్లి జరుగుతుంది అంటే వెడ్డింగ్ ఇలా ప్లాన్ చేసుకుందాం, అలా ప్లాన్ చేసుకుందాం, ఎంగేజ్మెంట్ ఇలా చేసుకుందాం, సంగీత్ అద్దరిపోవాలి, మనం ఇలా డాన్స్ ప్రాక్టీస్ చేసుకుందాం అంటే 1 year నుంచి మేము ప్రీ ప్లాన్డ్ గా ఉన్నాం కాబట్టి, సో ఏది చేస్తే బాగుంటుంది అని ఒక ఆర్డర్ వేసుకొని ఇది చేద్దాం అది చేద్దాం అని ముందే ఫిక్స్ అయిపోయాం. అంటే తన సైడ్ నుంచి అండ్ మా సైడ్ నుంచి, మా ఫ్రెండ్స్ ని తన ఫ్రెండ్స్ ని ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరు డిస్కస్ చేసి అచ్చా ఇలా ఆర్గనైజ్ చేద్దాం అలా ఆర్గనైజ్ చేద్దాం అని మేము ఫిక్స్ అయ్యాం. సో ప్రీ వెడ్డింగ్ సాంగ్ అనేది మా ఇద్దరి ఐడియా, అది చేస్తే బాగుంటుంది అని ఫిక్స్ అయిపోయాం. బాగా వచ్చింది కూడా. సో కమింగ్ సూన్ అంటే నెక్స్ట్ అది రిలీజ్ చేస్తాం. మేబీ 12 before 12th. ఓహో, బిఫోర్ 12th చేస్తారా? ఓకే ఓకే, వెల్ అండ్ ఓకే, రైట్. ఎప్పుడు మ్యారేజ్ ఎప్పుడు? డేట్ 15th ఆఫ్ దిస్ మంత్. ఓకే. అండ్ మొన్న ఎంగేజ్మెంట్ వీడియోకి సమంత వీసుని దాటిపోయాయంటే వీడియో ఏమో అండి, నాకు అదే కొంచెం కొత్తగా అనిపించింది. నాకు 1 day బిఫోర్ వరకు నా వెడ్డింగ్ మీదే కాన్సన్ట్రేషన్ ఉండింది, కానీ అదే రోజు సమంత చైతన్య ఇద్దరు ఎంగేజ్మెంట్ చేసుకుంటారన్న విషయం నాకు ఆ రోజు నైట్ తెలిసింది. రేపు ఎంగేజ్మెంట్ అంటే ఓ రేపు సమంత అండ్ నాకు అర్థం కాలేదు, మీది తనది ఇద్దరు ఒకటే రోజా? ఓకే ఓకే, నాకు తెలియదు. సో 1 day బిఫోర్ మేము నైట్ అనుకున్నాం, అయ్యో రేపు వాళ్ళది కూడా కదా అని అనుకున్నాం. బట్ ఎంగేజ్మెంట్ 2nd అనుకున్నాం, కాకపోతే మళ్ళీ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కి టైం ఉండదు అని 29th కి ప్రీపోన్ చేసుకున్నాము. సో అలా ఇద్దరిది ఒకే రోజు ఎంగేజ్మెంట్ అవ్వడం వల్ల సో ఎందుకు వ్యూస్ వచ్చాయి నాకు కూడా అర్థం కాలేదు. అంటే లాంగ్ గ్యాప్ తీసుకున్నాను కదా, గ్యాప్ తర్వాత ఒకేసారి ఎంగేజ్మెంట్ న్యూస్ తో వచ్చింది, ఆ న్యూస్ తో ఎక్కువ చూసారనేది తెలియదు, కానీ బట్ వినడానికి బాగుంది. బట్ సమంత నేను వెనక్కి నెట్టేలేనండి, ఆవిడ హీరోయిన్ ని యాంకర్ ని. త్వరలో హీరోయిన్ అవబోతున్నారు. హీరోయిన్ అంటారా? హీరోయిన్ అని వినడానికి చాలా బాగుంది. హీరోయిన్ అవును అని చెప్పను, హీరోయిన్ కాదు అని చెప్పను. సినిమాలో చాలా మంచి రోల్ చేశాను, బాగుంటుంది. అంటే టోటల్ స్టోరీ లాక్ అయితే నేను కీ అన్నమాట. సో కీ లేని లాక్ ఓపెన్ అవ్వదు కదా. సో అట్లా సినిమా రాజా మీరు కేక. యా. సో 4 ఫ్రెండ్స్, 3 అబ్బాయిలు, నేను ఒక అమ్మాయిని, ఒక్కొక్కరిది డిఫరెంట్ స్టోరీ. సో అసలు ఏం జరుగుతుంది ఫ్రెండ్స్ మధ్యలో? ఫ్రెండ్షిప్ ఉంది, లవ్ ఉంది, రొమాన్స్ ఉంది,
రివెంజ్ ఉంది, సో చాలా ఉన్నాయి. నా రోల్ అయితే నాకు నచ్చింది, సినిమా అంత స్టోరీ కూడా బాగుంది. గుడ్ గుడ్. అండ్ ఎంగేజ్మెంట్కి ఎవరెవరు వచ్చారు ఇండస్ట్రీ వాళ్ళు? ఎంగేజ్మెంట్కి ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు వస్తారు అంటే నేను ఎవరిని ఇన్వైట్ చేయలేదు. బేసిక్గా ఎంగేజ్మెంట్ అంటే మేము సెకండ్ కనుక్కొని ప్రీపోన్ చేసుకున్నాము. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్. ఇంట్లోనే జరిగింది ఎంగేజ్మెంట్ కూడా, అంత గ్రాండ్గా మేము చేయలేదు. సో చాలా న్యూస్లో చాలా గ్రాండ్గా చేసుకున్నాను, ఇంకేదో రాశారు. చాలా సింపుల్గా జరిగింది ఎంగేజ్మెంట్. నేను అండ్ వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, తన ఫ్యామిలీ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చారు. ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ రాలేదు. ఓకే, అంటే పిలవలేదా లేకపోతే? అసలు పిలవాలన్న ఆలోచన, ఎందుకంటే వెడ్డింగ్కి పిలుద్దాము, ఎంగేజ్మెంట్ సింపుల్గా చేసుకుంటున్నాం కదా, సో అలాంటప్పుడు ఎందుకు ఇన్వైట్ చేయడము అని ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్తో చేసుకున్నాను ఎంగేజ్మెంట్. ఓకే ఓకే. నేను సైట్లో చదివాను ఏంటి, లాస్య మంచి పెద్ద పార్టీని పట్టింది, మంచి ఆస్తిపరుణ్ణి 100 కోట్ల ఏదో సంథింగ్ అలాంటి. ఏంటి నిజమేనా అది? నిజమైతే బాగుండు అనిపించింది నాకు కూడా, కానీ ఏం చేద్దాం, నిజం కాదే అనుకున్నాను. 100 కోట్ల ఆస్తి ఉన్న అబ్బాయి కాదు, కానీ కోటి ఆస్తి అంత మనసున్న అబ్బాయి. సో చాలా హ్యాపీ. బట్ అంత ఆస్తి ఆ అబ్బాయికి లేదు. అలా రాసింది నాకు కూడా. అంటే మరాఠీ అబ్బాయి అనగానే తను బాంబే నుంచి, మహారాష్ట్ర నుంచి ఉండొచ్చు, మహారాష్ట్రలో బిజినెస్ చేస్తూ ఉండొచ్చు అని అనుకున్నారు. బట్ వాళ్ళ 4 fathers అక్కడ ఉండేవాళ్ళు. వీళ్ళు ఇటు బళ్ళారికి దగ్గరలో, కన్నడకి దగ్గరలో, అట్లా కర్నూలు డిస్ట్రిక్ట్ యాక్చువల్లీ. సో బళ్ళారికి దగ్గరలో ఉండేవాళ్ళు వాళ్ళు. సో అట్లా అక్కడ మరాఠీస్. ఓకే 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 ఓకే. ఏం అంటే పెళ్ళికి ముందు ప్రతి ఒక్క భార్య అలాగే చెప్తుంటారు కదా, కోటి మనసున్న భర్త అబ్బాయి అని. ఇప్పుడు అలా చెప్తూ ఉంటుందండి. ఇప్పుడు నార్మల్లీ పెళ్లి చేసుకోబోయే అబ్బాయి గురించి కొంచెం లవ్ ఉంటుంది, చాలా లవ్ ఉంటుంది, సో అలా చెప్తుంది. బట్ మాది ఇప్పుడుది అప్పుడుది లవ్ కాదు, 7 సంవత్సరాల క్రితంది. సో 7 years లవ్ అంటే ఎంతో కొంచెం తగ్గి ఉండాలి కదా. 7 years తర్వాత కూడా నేను ఈ మాట చెప్తున్నాను అంటే, పెళ్ళై చాలా రోజులు, చాలా ఇయర్స్ తర్వాత కూడా నేను ఇదే మాట చెప్తా. అంత మంచి అబ్బాయి నాకు దొరకడు. యాక్చువల్లీ అప్పుడు స్టార్టింగ్ లో రిజెక్ట్ చేశాను. రిజెక్ట్ చేసినప్పుడు కనుక ఒకవేళ మళ్ళీ తను బ్యాక్ వచ్చి మళ్ళీ నాకు ప్రపోజ్ చేయకపోతే అప్పుడు నేను అబ్బాయిని మిస్ అయ్యేదాన్ని. ఓకే. ఏంటి ఏం చేస్తుంటారు తను? ఓకే ఓకే, ఒక నిమిషం. తనని ఇప్పుడు పిలుద్దాం, అసలు పిలిచి జాయిన్ చేశాక అప్పుడు మనం ఆ లవ్ స్టోరీలోకి వెళ్దాం. అసలు తనని ఏమని పిలుస్తారు? మీరే పిలవండి అని, నేను పిలవను. మంజు, ఇంకోసారి మంజు వచ్చి హలో హాయ్. తనే మంజు, గ్రేట్. లైఫ్ పార్ట్నర్ కాబోతున్నాడు. ఏంటి కావాలనుకొని వేసుకున్నారా ఇద్దరు? లేదు, ఎంగేజ్మెంట్ నుంచి మేము అలా ఫిక్స్ అయిపోయాము. ఈ మధ్య ఏంటో మ్యాచింగ్ వేసేస్తున్నాము. ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్. ఎప్పుడు ఎక్స్పెక్టెడ్ గా మ్యాచింగ్ వేసుకుంటాం, ఈ రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా వేసుకున్నాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీ కేస్ బేకర్స్ గిఫ్ట్ ఇచ్చాను. మళ్ళీ ఒక చిన్న కేక్ కటింగ్ చేసుకొని, అంటే మీ పెళ్ళి 15th రోజు ఉంది కాబట్టి, అదే ఈ వీక్లో వ్యాలంటైన్స్ డే ఉంది కాబట్టి ఒక స్పెషల్ కేక్ కూడా మేము తెప్పించాము. అది కట్ చేసి వచ్చి మళ్ళీ కూర్చుందాం. థ్యాంక్ యూ. చెప్పండి, ఇప్పుడు ఏం చేస్తుంటారు మీరే చెప్పండి. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో డెవలపర్గా వర్క్ చేస్తున్నాను. ఒక 4 years నుంచి వర్క్ చేస్తున్నాను. ఏంటి ఫస్ట్ లాస్ట్ లవ్ని రిజెక్ట్ చేశారా? తను రిజెక్ట్ చేసింది. అవునా? నేను ప్రపోజ్ చేశాను, రిజెక్ట్ చేశా. మళ్ళీ బ్యాక్ తను ప్రపోజ్ చేయకపోతే మళ్ళీ ఇంకా యాక్సెప్ట్ చేసేదాన్ని కాదు. ఒకసారి చెప్పండి ఆ లవ్ స్టోరీ అంతా. లవ్ స్టోరీ ఇట్స్ లాంగ్, 7 years బ్యాక్ అనుకుంటా. నేను ఒక మేరీపట్నం అలా వెళ్ళాను అనమాట. తను బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంది. ఎప్పుడు మీరు యాంకర్ కాలేదా ఇంకా? కాదు. ఓకే. తను ఇంకా స్టూడెంట్ కాలేజ్ లో. ఓకే. బీటెక్ ఫైనల్ ఇయర్, 3rd year ఉండేది అనమాట.
సో నేను నార్మల్గా మా ఫ్రెండ్స్తో వెళ్ళాను అనమాట. నార్మల్గా బైక్ వెళ్ళి దిగాను తను ఒక అమ్మాయి బుక్ చేయవద్దో కూర్చున్నాను బస్ స్టాప్లో. ఎవరు అమ్మాయిని చూశాను, అమ్మాయి బాగుంది అని ఒక 5 minutes చూస్తూ ఉన్నాను. ఇంకా సరే మళ్ళీ వెళ్ళిపోయాను. మళ్ళీ నెక్స్ట్ డే ఒక 2-3 days అలాగే ఫాలో అయ్యాను అమ్మాయిని తెలియకుండా చూస్తూ ఒక 2 years అలాగే ఫాలో అయ్యాను. అంటే అమ్మాయికి తెలుసు, బట్ నేను తెలియదు ఎవరు ఫాలో అవుతుంది, అమ్మాయి తెలియదు, చూడలేదు కాదు. సో 2 years ఫాలో అయ్యాను. దాని తర్వాత మెల్లగా హాయ్ బాయ్ పరిచయం అయింది. సో ఆ హాయ్ బాయ్ మాట్లాడడానికి నాకు 1 year పట్టింది అనమాట. అంటే తను అప్పుడు మాట్లాడేది కాదు సరిగ్గా, వెళ్ళిపో మాట్లాడద్దు అని చెప్పేది. దాని తర్వాత మెల్లమెల్లగా ఫ్రెండ్స్గా స్టార్ట్ అయ్యి దాని తర్వాత ప్రపోజ్ చేశాను ఒక రోజు. ఓకే, ఈ రిజెక్షన్ కథ ఏంటి? అంటే ఇప్పుడు బస్ స్టాప్ లో చూసాడు, బాగుంది. బస్ స్టాప్ లో చూడడం, ఇప్పుడు అమ్మాయి బాగుంది అంటే ఎవరైనా అబ్బాయిలు చూస్తారు, అది వదిలేయండి. దాని తర్వాత కాలేజ్ దాకా వచ్చి ఫాలో అయిపోయారు. కాలేజ్ వరకు బాగుంది, అంటే ఒక అమ్మాయి అంటే ఒక అబ్బాయి పడుతున్నాడు అంటే చూడడానికి బాగుంటుంది, వినడానికి బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. నాకు కూడా అచ్చా ఓకే ఎవరో పడుతున్నారు కదా చూసుకుంటే వెళ్ళిపోతాడు అని అనుకుంటాం. కానీ హాస్టల్ దగ్గరికి మళ్ళీ స్టార్ట్ అయ్యింది. అచ్చా ఓకే ఎన్ని రోజులు ఫాలో అవుతాడు చూద్దాం. 1 year గమనించలేదు, మళ్ళీ దాని తర్వాత గమనించడం స్టార్ట్ చేశా. ఎన్ని రోజులు బోర్ కొట్టి తనే మానేస్తాడులే అనుకునేదాన్ని, కానీ అమ్మో చాలా ఫాలో అయ్యేవాడు. పాపం విసుగు రాలేదనుకుంటే నా వెంట పడి. దాని తర్వాత నేనే మాట్లాడడం, హాయ్ సింపుల్గా అంటే చిన్న ఫ్రెండ్ స్టోరీ లాగా, అంటే హాయ్ బాయ్తో అలా స్టార్ట్ అయ్యి అండ్ నెక్స్ట్ ఎందుకంటే మనం బయట ఎక్కడే కలుసుకునే వాళ్ళం, సేమ్ కాలేజ్ కాదు, ఎలా కలవాలి అలా బేకరీలో అలా స్టార్ట్ అయ్యింది. 1 fine day టెంపుల్కి వెళ్ళాము, సాంఘీ టెంపుల్. అప్పుడే ఒక అబ్బాయి బైక్ ఎక్కి వెనకాల కూర్చోవడం అంటే ఫస్ట్ టైం నాకు. బైక్ మీద అలా తీసుకెళ్ళాడు. బైక్ నడి రోడ్డు మీద బైక్ ఆపుతారని ఎవరన్నా అనుకుంటారా? ఎవ్వరు లేరు అక్కడ జనాలు. నాకు చాలా భయం వేసింది. బైక్ ఆపేసి దిగాడు. అక్కడ ఏదో చెట్లలో ఏదో ఎత్తుకుంటున్నాడు. ఏంటబ్బా అంటే అక్కడ ఉన్న ఫ్లవర్స్ తెంపుకొని వచ్చి విల్ యూ ప్లీజ్ మ్యారీ మీ, ఆ ప్రపోజ్ చూడాల్సింది. భయంతో టెన్షన్తో నాకు ప్రపోజ్ చేస్తున్నాడు. నాకు కూడా కొంచెం టెన్షన్ వేసింది. సింపుల్ గా ఒక స్మైల్ ఇచ్చాను. ఎస్ చెప్పలేదు, నో చెప్పలేదు. అంటే ఆ స్మైల్ లో ఇంకా టైం కావాలి అన్నట్టుగా. అంటే నేనేమి ఎక్స్పెక్ట్ చేయలేదు తన నుంచి, అంటే తను నవ్వింది అంతే. సో అందులో పాజిటివ్ అనేది నేను ఆలోచించలేదు అనమాట. సో అలాగే కొన్ని రోజులు మాట్లాడిన ఒక 3 months తర్వాత నా బర్త్డే తను ఫోన్ చేసి చెప్పింది అనమాట. ఓకే, జస్ట్ వెంబడి పడ్డాడు కంటిన్యూస్గా అన్న ఉద్దేశమే మనసులో ఉండి ప్రేమించారా, లేకపోతే ఇంకా వేరే స్పెషల్ రీజన్? అలా వెంట పడాలన్నా కూడా నాకు తన ఇంట్రెస్ట్ కనిపించింది, ఆ డెడికేషన్ కనిపించింది. నాతో మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత నేను అబ్బాయి గురించి తెలుసుకుంటున్నాను కదా, ఒక్కో విషయం, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటున్నాను, తను ఏం చేస్తున్నారో తెలుసుకుంటున్నాను. సో అలా మాట్లాడిన తర్వాత వెంట పడ్డాడని కాదు, తనతో మాట్లాడిన తర్వాత నేను టైం తీసుకొని, తను ప్రపోజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ 3 months టైం తీసుకొని ఓకే ఎస్ చెప్పచ్చు అని ఎస్ చెప్పా. మీరంటే కూడా నాకు ఇష్టమే అని చెప్పా, కానీ ప్రపోజ్ చేయలేదు. ప్రపోజ్ ఐ లవ్ యూ నేను చెప్పలేదు కదా, ఇప్పటికీ చెప్పలేదు. అంటే తను ప్రపోజ్ చేసి మీ టూ అంటాను, కానీ ఐ లవ్ యూ నేను చెప్పాలి అని ఉంటుంది కదా. అట్లా ఓకే అని చెప్పా. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఇద్దరు అభిప్రాయాలు కలవడం. కాకపోతే ఇంట్లో ఒప్పుకోరు అని మేము స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాం. ఒప్పుకోరు మాకు అర్థమైపోయింది. తెలుగు మరాఠీ ఎవరు ఒప్పుకుంటారు? మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్. వాళ్ళ ఇంట్లో ఫస్ట్ నన్ను యాక్సెప్ట్ చేయడానికి టైం పట్టింది. వాళ్ళ పేరెంట్స్ చెప్పాలి అంటే ఫస్ట్ వాళ్ళ పేరెంట్సే నన్ను యాక్సెప్ట్ చేశారు. మా ఇంట్లో నేనే ఫైట్ చేసి, మా నాన్నతో ఫైట్ చేసి, లేదు మీరు ఎప్పుడు పెళ్లి చేస్తారో మీ ఇష్టం, నేను మాత్రం ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటా, ఇలాంటి పెళ్లి చేసుకోవడం మానేస్తా ఇలా చెప్తే అప్పుడు ఓకే. సో 2 years నుంచి వాళ్ళు సరే మేము ఒప్పుకున్నాం, పెళ్లి చేసుకో, ఈ రూమర్స్ వద్దు, ఇంకా ఆపే, నువ్వు షో మానేస్తావో మానేవో, నాన్న షో మానేసి నోరు మూసుకొని పెళ్లి చేసుకో, మేము ఒప్పుకున్నాం కదా ఈ అబ్బాయిని అన్నారు. ఓకే సరే మానేద్దాం నాకు అనిపించింది. బికాస్ నా పర్సనల్ లైఫ్, నాకు షోస్ కంటే నా కెరియర్ కంటే ఈ అబ్బాయి అంటే పిచ్చి. సో అందుకని ఇంకా అలా బ్రేక్ తీసుకొని ఇంకా ఈ 1 yearలో పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అయిపోయింది. ఇద్దరు మీరు చూస్తుంటే లాస్ట్ శాఖ ఎక్కువ మీ మీద ఉన్నట్టుంది. అంటే ఎవరికి పర్సెంటేజ్ చూసుకుంటే ఎవరి మీద ఎవరికి ఎక్కువ? అంటే ఆన్ స్క్రీన్ తన ఎక్కువ, ఆఫ్ స్క్రీన్ అది ఎక్కువ. ఓకే కరెక్టేనా? లేదు నేనే ఎక్కువ లవ్ చేస్తాను, మీరు చెప్పిందే రైట్ కదా. అంటే తన మాటలు ఎక్స్ప్రెస్ చేస్తుంది అంతే, తన ఆర్టిస్ట్ కాబట్టి ఎక్స్ప్రెసివ్ గా ఉంటది అంతే. ఇదైతే కరెక్ట్ అండి. దీని గురించి మీరు ఇందాక అడిగారు కదా, ఏ పాయింట్ మీకు బాగా నచ్చింది అంటే తను యాక్సెప్ట్ చేయడానికి అని.
తను ఎంత బాధ అయినా కూడా లోపల దాచుకుంటాడు. నాకు ఈ బాధ ఉంది అని మనతో షేర్ చేసుకోడు. ఓకే. సేమ్ ఎంత హ్యాపీనెస్ ఉన్నా కూడా పక్కన వాళ్ళతో షేర్ చేసుకోడు. అలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. హ్యాపీనెస్ ని బాధని అలా కంట్రోల్ చేసుకుని ఒకే లెవెల్లో ఉండడం అనేది చాలా కష్టం. నాకు ఇవన్నీ అర్థం చేసుకోవడానికి టైం పట్టేది స్టార్టింగ్ లో. ఈ అబ్బాయి ఇలా ఉన్నాడేంటి, సైలెంట్ గా ఉంది, చాలా తక్కువ మాట్లాడతాడు. తక్కువ మాట్లాడినా ఎంత మాట్లాడినా అంత మాట్లాడతాడు, కరెక్ట్ గా మాట్లాడతాడు. నాకు అంటే ఎక్కువ నేను సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేయగలను, బాధని ఎక్స్ప్రెస్ చేయగలను. మధ్య రకంలో నేను ఉండలేను. ఈ అబ్బాయి అలా ఉండగలడు. సో అలా నాకు ఆ అబ్బాయిలో అది బాగా నచ్చింది. అలాంటి ఒక ఇన్సిడెంట్ ఏదైనా షేర్ చేసుకోండి. అలాంటి అంటే బాధాకరంగా ఉన్నా కూడా లోపల మీకు తెలియకుండా అనుభవించిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో యాక్సెప్ట్ చేయకపోయినా, వాళ్ళ ఇంట్లో ఈ అబ్బాయిని ఎందుకు అమ్మాయి మన వాళ్ళలోనే చాలా మంది ఉన్నారు, వద్దు అని చెప్పడం. దాని తర్వాత ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత కూడా రిజెక్షన్ స్టార్ట్ అవ్వడం. అలా అవుతున్నా కూడా ఎలాంటి టైంలో అయినా కూడా నాకు సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఇంట్లో వాళ్ళని యాక్సెప్ట్ చేయించి, సో అవన్నీ నాకు చెప్పేవాడు కాదు. ఏం జరిగేవి నేను అర్థం చేసుకునేదాన్ని. స్టార్టింగ్ ఎందుకు చెప్పట్లేదు నాతో, నాకు ఎందుకు షేర్ చేసుకోవట్లేదు, అవన్నీ నీకు ఎందుకు, నేను మేనేజ్ చేసుకుంటాను కదా, అది నా ప్రాబ్లం అనుకున్నాను. అంత టెన్షన్ నా ఇంట్లో ఉన్నప్పుడు మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, మా డాడీ ఇలా అంటున్నారు, అలా అంటున్నారు, నేను అన్నీ చెప్పేదాన్ని కదా. సో అలాంటప్పుడు తను నాతో షేర్ చేసుకోవాలి కదా, అలా షేర్ చేసుకోవాలి. తన్ని అన్ని తనే మేనేజ్ చేసుకుంటాడు వాళ్ళ ఇంట్లో. అప్పుడు నాకు అనిపించింది, నా ఇంట్లో నేను ఎందుకు ఒప్పించలేదు, తను మేనేజ్ చేస్తున్నప్పుడు నేను ఎందుకు మేనేజ్ చేసుకోవాలి, నేను కూడా చెప్పేదాన్ని కాదు. సో ఫైనల్లీ నేను ఒప్పించి అలా తను కూడా ఒప్పించారు. లాస్యాలో మీకు బాగా నచ్చింది ఏంటి? కొంచెం పేషెన్స్ ఎక్కువ అండి. అంటే తను మీడియా ఫీల్డ్లో ఉంది కదా, సో రకరకాల క్వశ్చన్స్, గాసిప్స్ ఇవన్నీ వస్తుంటాయి. సో ఇవన్నీ క్రాస్ చేసి అందరితో స్మైల్గా ఉంటుంది చూసారా, అది బాగా నచ్చుతుంది అనమాట. మెయిన్గా పేషెన్స్, ఓపిక చాలా ఎక్కువ అమ్మాయి. తను ఇష్టపడడానికి ముందు ఆ ఫీల్ లేదుగా, బిఫోర్ లేదు, ఇంతకుముందు కూడా ఉంది, చాలా పేషెన్స్ ఉంది. ఇంతకుముందు అయితే ఇన్నోసెన్స్, చాలా ఇన్నోసెన్స్. అసలు ఆ అమ్మాయికి లోకజ్ఞానం ఏమీ తెలియదు, సింపుల్ క్యూట్ ఇన్నోసెంట్ అమ్మాయి అన్నమాట. సో ఆ ఇన్నోసెన్స్ నాకు బాగా నచ్చింది. బోలా. ఓకే ఓకే, మీకు నచ్చింది అదే, ఇంకా అంతేనా? అంతే. ఒక మనిషిని ఇంతకంటే ఎక్కువ ఇష్టపడడానికి రీజన్స్ ఎత్తుక్కోకూడదు. మనం రీజన్స్ ఎత్తుక్కొని లవ్ చేయకూడదు. ఇక్కడ అనిపించాలి, నాకు అనిపించింది నా సోల్మేట్ తినే నేను ఎంతో హ్యాపీగా ఉండగలను అని అనిపించింది. ఇప్పుడు అలాగే ఇప్పుడు 7 years ట్రావెల్ చేసామంటే 7 yearsలో మేము హ్యాపీగా ఇలాగే వెళ్తున్నామని లేదు. చాలా అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి, ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి. మాకు అలా చాలా గొడవలు జరిగాయి. గొడవలు జరిగినా మేము కాంప్రమైజ్ అవ్వలేదు. సో కూర్చొని మాట్లాడుకొని డిస్కస్ చేసుకునే వాళ్ళం, ఎవరిది తప్పు, ఎక్కడ జరుగుతుంది ఇదంతా. సో కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. ఏదైనా మా ఇద్దరి మధ్యలో ప్రాబ్లం అయితే ఫస్ట్ కూర్చొని మాట్లాడతాం. ఒకరు చెప్పేటప్పుడు నేను ఎప్పుడైనా సరే ముందు నేను చెప్పేది వింటాడు. దాని తర్వాత ఇప్పుడు నేను మాట్లాడినా అది నాకు చాలా ఇష్టం. అంటే ముందు కంఫర్టబుల్ స్పేస్ ఇస్తాడు, నువ్వు చెప్పేది చెప్పు, విన్న తర్వాత నేను మాట్లాడతా, అది నాకు చాలా ఇష్టం. సో అలాంటి పర్సన్ ఎలా మిస్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా గొడవలు జరుగుతాయి, ముందు నేను అంటే చాలా మందిలో చూసాను ఏంటంటే నేను చెప్పింది వినట్లేదని చెప్పేసి అక్కడ మాట్లాడతారు, అక్కడ అంటే ఇద్దరిలో గొడవ స్టార్ట్ అవుతుంది, ఈగో స్టార్ట్ అవుతుంది, ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది. మా ఇద్దరి మధ్యలో ఆ ఫైటింగ్ దాకా రాదు. నేను మాట్లాడుతున్నప్పుడు తను సైలెంట్ అవుతాడు, సో తను మాట్లాడుతున్నప్పుడు నేను సైలెంట్ అవుతాను. అది రిలేషన్ని అదే కాపాడుతుందేమో అనిపిస్తుంది. మీ మధ్య వచ్చిన ఒక చిన్న ఇష్యూ, ప్రేక్షకులతో షేర్ చేసుకోగలిగే ఇష్యూ ఏదైనా ఒకటి చెప్పండి, కూర్చొని మళ్ళీ సాల్వ్ చేసుకునే. మా ఇద్దరి ఫ్యామిలీ కాకుండా రూమర్స్ గురించి చెప్తా. రూమర్స్ వస్తున్నాయి. సో కాంబినేషన్ రూమర్ వస్తున్నప్పుడు ఏంటి రూమర్ ఏంటి, ఎందుకు నన్ను ఈ రూమర్స్ వస్తాయి, అంటే నువ్వు బాగా కనిపించినా కూడా, అంటే నీ డ్రెస్సింగ్ వైజ్ కూడా నువ్వు బాగుండి కూడా ఎందుకు ఈ రూమర్స్ వస్తున్నాయి అని తను స్టార్ట్ చేస్తే అప్పుడు నేను దాన్ని, రూమర్స్ వల్ల నీకు ప్రాబ్లమా, ప్రాబ్లం కాదు, నీకు బ్యాడ్ నేమ్ రాకూడదు అంటే ఇండస్ట్రీలో నేను వర్క్ చేయడం నీకు ప్రాబ్లమా. మేము డిస్కస్ చేసేవాళ్ళం. అంటే తన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇస్తాను. నాకేమైనా డౌట్స్ ఉంటే తను మాట్లాడుతున్నప్పుడు, సరే షూట్స్కి అబ్బాయి చాలాసార్లు వచ్చాడు, ఎవరికీ తెలియదు, షూట్స్ జరుగుతున్నప్పుడు చూశాడు ఎలా ఉంటుంది, ఎవరికి తెలియకుండా వస్తాడు, ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతాడు. ఇక్కడ ఏంటంటే మనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని తెలిస్తే
చాలా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు రా పిల్లకి ఇలా మాట్లాడతారు. సో అందుకే నేను స్టార్టింగ్ నుంచి ఇంట్లో నాకు ఒక బావ ఉన్నాడు, బావతో నాకు ఫిక్స్ అయింది, నేను ఆ బావని పెళ్లి చేసుకుంటున్నాను అలా ట్యూన్ చేశాను నాకు తెలిసిన వాళ్ళందరికీ. అందుకని నాకు ఎక్కువ ప్రపోజల్స్ అలా కూడా రాలేదు. మేము ఏది డిస్కస్ చేసుకున్నా ఓకే దానివల్ల నీకు ప్రాబ్లం అవుతుందా, ఓకే ఏం చేయొచ్చు అని డిస్కస్ చేస్తాను. ఎక్కువ రూమర్స్ గురించి మేము మాట్లాడుకునే వాళ్ళం స్టార్టింగ్. దాని తర్వాత దాన్ని కూడా పట్టించుకోవడం మానేశాడు. ఓ ఇలాగే ఉంటుందా, ఏం లేకపోతే ఎందుకు రాసుకుంటారు అలా అడగడం స్టార్ట్ చేశాడు. అది భావన ఎప్పుడు చూపించమని ఎవరు అడగలేదా మీ కొలీగ్స్? అడుగుతారు. తను యాక్చువల్లీ ఈ 1 year నుంచి ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నారు, బెంగళూరులో వర్క్ చేస్తారు యాక్చువల్లీ. సో 1 year నుంచి దూరంగా ఉండలేక అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇక్కడే ఉంటున్నారు. ఓకే. ఇప్పుడు మీరు మీ మ్యారేజ్ గురించి ఇప్పుడు జనాలకు తెలిసింది మంజు మ్యారేజ్ February 15th అవ్వబోతోంది అని. కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మీ మ్యారేజ్ ఎప్పుడో 6-7 years బ్యాకే అయ్యిందని, దాన్ని రివీల్ చేయకుండా ఇప్పుడు పబ్లిక్ కోసం ఇప్పుడు చేసుకుంటున్నారన్నది ఎంతవరకు నిజం? రైట్, మంచి క్వశ్చన్. నేను ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్ అడిగారు. 7 years బ్యాక్ మన లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యిందని చెప్పాం, బట్ పెళ్ళి కూడా అయిపోయింది అంటున్నారు. అంటే షూటింగ్స్కి తను వచ్చేవాడు కదా, నేను కొంతమందికి బావా అని చెప్పాను, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందని చెప్పాను, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పాను. సో ఇన్ని చెప్పినప్పుడు వాళ్ళ హస్బెండ్ అనుకోవచ్చు, బావా అనుకోవచ్చు, బాయ్ ఫ్రెండ్ అనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు, బట్ ఇద్దరితోనే లింక్ పెడుతున్నారు కదా. ఓకే పెళ్ళి అయిపోయింది అన్నా కూడా తనతోనే కదా. సో ఎప్పుడు పెళ్ళి అయితే ఏముంది, సో ఇప్పుడైతే మా కోసం మేము పెళ్లి చేసుకుంటున్నాము, ముందు పెళ్ళి అయిపోయిందని వాళ్ళు అనుకున్నా కూడా మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలామంది యాంకర్స్ని చూస్తుంటాము, బట్ లాస్య విషయానికి వస్తే చాలా హోమ్లీ, ఒక మంచి క్యారెక్టర్ గల అమ్మాయి, ఇలాంటి రకరకాల టాక్స్ విన్నాను నేను. అంటే ఇలాంటి గ్లామర్ అంటే మీరు చూసారు కదా? చూసాను, ఇప్పుడు చూస్తున్నాను. లాస్యాన్ని కలవడం ఫస్ట్ టైం నేను. ఓకే. ఇలాంటి గ్లామర్ ఫీల్డ్లో అలాంటి క్యారెక్టర్తో ఎలా నెట్టుకు రాగలిగారు? చాలా కష్టం. కాకపోతే కంటెంట్ ఉంటే డెఫినెట్గా వస్తాం. అందుకు సుమా అక్క ఉన్నారు కదా, సుమా అక్క, ఝాన్సీ అక్క, సో వాళ్ళు ఉన్నారు. కాకపోతే నాకు కొంచెం కష్టం అనిపించేది, బట్ నన్ను నేను ఎప్పుడు పోగొట్టుకోకూడదు అని అనుకున్నాను. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకు తెలుసు. సో నా ఫ్యామిలీలో నేను ఇక్కడికి వచ్చి, నేను ముందు నుంచి కూడా ఇలాంటి డ్రెస్సింగే ఉండేది నాది, చుడీదార్స్, జీన్స్ ఎప్పుడు వేయలేదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని షోలో నేను జీన్స్ వేసాను కానీ జీన్స్ నాకు కంఫర్టబుల్ అనిపించలేదు. సో అప్పుడు మనకి ఇష్టం లేని డ్రెస్సులు వేసుకోవడం కంటే మన కంఫర్టబుల్లో ఉన్న డ్రెస్సెస్తో మనం ఉండాలి అని అనిపించింది. సో ఇంట్లో కనుక నేను వేరే డ్రెస్సింగ్లో కనిపించాను ఆన్ స్క్రీన్ అంటే ఇక మా నాన్న వచ్చి చాలు చేసింది చాలు ఇంటికి పోదా అంటారు. అండ్ అంతేకాకుండా తనకు కూడా నేను వేరే డ్రెస్సింగ్లో అక్కడ కనిపించడం ఇష్టం లేదు. నాకు పర్మిషన్ ఇచ్చిందే చేసుకో. ఫస్ట్ యాంకరింగ్ అంటే మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు. ఫస్ట్ మా నాన్నగారు సపోర్ట్ చేయలేదు, మా అమ్మగారు సపోర్ట్ చేయలేదు. దెన్ నేను ఫైట్ చేయడం వల్ల మా మమ్మీ సపోర్ట్ చేసింది. సో నేను ఎలా ఉన్నానో అలా ఉన్నాను కాబట్టి ఇప్పటికీ కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. లేదు నా డ్రెస్సింగ్ మారింది, ఇంకొక లాగా బిహేవ్ చేస్తున్నాను అంటే అప్పుడు వద్దమ్మా నువ్వు యాంకరింగ్ చేసుకుని అంటే ఇక్కడ నుంచి ఇంట్లో నుంచి వెలగొట్టేస్తాడు మా నాన్న. సో నాలాగా నేను ఉండడం కరెక్ట్ అని అనిపించింది నాకు. సో అలా ఉన్నాను కాబట్టి ఇంట్లో నాకు ఒక రెస్పెక్ట్ ఉంది, నన్ను చాలా ఇష్టపడతారు ఇంట్లో. సో అంతే, నాకు కూడా ఇలా ఉండడం ఇష్టం. అండ్ నాట్ అబౌట్ ద కాస్ట్యూమ్స్, నేను అడిగేది క్యారెక్టర్ పరంగా. అక్కడ ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసు కదా, అలాంటి క్యారెక్టర్ మిస్ చేసుకోకుండా ఎలా ఇన్ని రోజులు రాగలిగారు? అది కొంచెం కష్టం. ఏమో నాలా నేను ఉండడం కరెక్ట్ అనిపించింది. సో కొన్ని మనకు నచ్చనివి జరుగుతున్నా కూడా మనం ఏం చూడలేదు, మనం ఏం వినలేదు, మనకేమీ తెలియదు, స్టార్టింగ్ నుంచి లాస్ట్ డేకి ఏమీ తెలియదు అని ఇమేజ్ పడిపోయింది కదా. ఏమైనా తెలిసినా కూడా ఎస్ నాకేమీ తెలియదు, నేనేమీ చూడలేదు, నేనేం వినలేదు, ఇలా ఉంటేనే మనం ముందుకు వెళ్తాము అని అనుకున్నాను. అంతే. కొన్ని విషయాల్లో తెలిసినా కూడా రియాక్ట్ అవ్వకూడదు అని అనిపించింది. అలా ఓపిక్గా ఉండడం నేర్చుకున్నాను. నాకు నేర్పించింది ఫస్ట్ పేషెన్స్గా ఉండాలి అని అర్థమైంది. అంటే మీ ఉద్దేశంలో కాస్ట్యూమ్స్ అనే కాదు, కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ ఇండస్ట్రీలో మనతో బాగుంటారు, వెనకాల ఎలా ఉంటారో తెలియదు. నా అమాయకత్వం ఎలా ఉండేది అంటే ప్రతి ఒక్కరిని అంటే ఏది చెప్పినా ఇన్ఫ్లుయెన్స్ చేయదాన్ని. మీరు బాగా మాట్లాడుతున్నారు, మీరు మంచివాళ్ళు, తను బాగా మాట్లాడుతున్నారు, తను మంచివాళ్ళు అంటే నాకు మంచి చెప్తున్నారు అనిపిస్తే ఈజీగా నమ్మేసేదాన్ని నేను.
కానీ వెనకాల ఏం చెప్తున్నారు అనేది నేను అంత మైండ్ పెట్టేదాన్ని కాదు. ఒక్కొక్కటి తెలుస్తున్న కొద్దీ ఓ మనుషులు ఇలా ఉంటారా, ఓ ఆన్ స్క్రీన్ యాక్టింగ్ కాదు, ఇక్కడ ఆఫ్ స్క్రీన్ అంతకు మించిన యాక్టింగ్ ఉంటుంది. అలాంటప్పుడు మనం అందరితో బాగుండాలి, అందరితో నవ్వుతూ ఉండాలి. వాళ్ళ గురించి మనకి ఏం తెలిసినా కూడా తెలియనట్టుగా ఉండి బాగున్నారా, అవునా, ఇలా ఉండాలి. వాళ్ళు అంటే మన గురించి కొందరికి పడకపోవచ్చు, అలా ఉన్నా కూడా మనం బాగుండాలి అన్న విషయం అర్థమైంది. నటించాలి, ఆఫ్ స్క్రీన్ ఎక్కువ నటించాలి. ఓకే ఓకే. అలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యాయా మీకు? అంటే ఇలా ఇది అంటే యాక్టింగ్ పరంగా నా దగ్గర వచ్చి ఒకలాగా చెప్తున్నారు, బయట ఒకలాగా చెప్తున్నారు, అలాంటి ఇన్సిడెంట్స్? యా, ఇప్పుడు ఒక షో చేస్తాం, నాకు యాంకర్స్ ఉంటారు, లేదంటే షోకి సంబంధించిన డైరెక్టర్స్ ఉంటారు, కెమెరామెన్స్ ఉంటారు, నాతో ఉన్నప్పుడు అంతా బాగుంటారు. కానీ వెనకాల వచ్చేసరికి లాస్యా నీ గురించి వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా, ఇలా చెప్తున్నారు అలా చెప్తున్నారు అంటే ఏ అనుకునేదాన్ని, అలా ఎందుకు చెప్తారులే, ఎవరిని నమ్మాలి అనేది అర్థమయ్యేది కాదు. ఓకే ఓకే. అంటే నాతో ఇంత బాగున్న వాళ్ళు వెనకాల ఏదైనా మాట్లాడగలరా? స్టార్టింగ్ నాకు లేదే చిచ్చి వాళ్ళు ఏదో మనసులో పెట్టుకున్నారు, సో అందుకని చెప్తున్నారు. ఏదో మనసులో పెట్టుకోవడానికి నాకు వాళ్ళకి ఏం గొడవ లేదుగా, ఎందుకు చెప్తారు? అప్పటి నుంచి ఆలోచించడం స్టార్ట్ చేశా, నా మైండ్కి పని చెప్పడం స్టార్ట్ చేశా. ఎందుకు అనవసరమైన హెడ్ఏక్, బ్లైండ్గా ఫాలో అయిపోదాం, మనతో ఎవరు బాగా మాట్లాడితే వాళ్ళతో మనం బాగా రెస్పాండ్ అవుదాం అలా అనుకున్నాను. కానీ ఎక్కువ ట్రావెల్ చేయలేం, అలా యాక్టింగ్ అనేది ఎక్కువ రోజులు కంటిన్యూ అవ్వలేదు. అమ్మో, కొంచెం కష్టం అనిపించింది నాకు. ఓకే ఓకే. అంటే మీ దృష్టిలో కాస్ట్యూమ్స్ అంటే కాస్ట్యూమ్స్ అస్కర్ట్లు వేసి అలాంటి కాస్ట్యూమ్స్ చేసే వాళ్ళు క్యారెక్టర్ కరెక్ట్గా ఉండదన్నా మీ ఉద్దేశం? అయ్యో నేను అలా అనట్లేదండి, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు అలా స్కిన్ షో అది వాళ్ళ ఇష్ట ప్రకారంగా చేస్తుంది, ఇది నాకు ఇష్టం అని చెప్తున్నాను. ఇలా ఇంత కంఫర్టబుల్, ఇప్పుడు వాళ్ళు ఆ డ్రెస్లో వాళ్ళు కంఫర్టబుల్ ఉండొచ్చు, కానీ నేను ఈ డ్రెస్లో నేను కంఫర్టబుల్ అని చెప్తున్నాను. ఇలా ఉంటే నన్ను నేను క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది, నన్ను నేను ప్రజెంట్ చేయడానికి. సో లోపల నాకు కంఫర్టబుల్గా ఉన్నప్పుడే బయటికి నా ఫేస్లో స్మైల్ ఉంటుంది. సో నేను అలా అనుకున్నాను, మైండ్లో ఎస్ నేను కంఫర్టబుల్ అన్నప్పుడు నాకు కంటెంట్ ఉంటుంది. సో కంటెంట్ ఉన్నప్పుడు నేను మాట్లాడచ్చు. సో ముందే మనం డ్రెస్సింగ్ వైజ్ కంఫర్ట్ లేనిది ఏం మాట్లాడతాం, ఇలా అనుకుంటూ నేను చేయలేదు. నేను ఈ డ్రెస్సింగ్లో కంఫర్ట్గా ఉన్నాను, ఇలాగే ఉంటాను అనుకున్నాను. ఓన్లీ డ్రెస్సింగ్తోనే క్యారెక్టర్ ఉంటుంది అని అనుకోను నేను. సో నా నేచర్ నచ్చుతుంది చాలా మందికి, మాట్లాడే విధానం, లేకపోతే ఎవరైనా హార్ష్గా చెప్పినా కూడా నేను సాఫ్ట్గానే తీసుకుంటాను. ఒకవేళ మన గురించి వేరే వాళ్ళు నెగిటివ్గా స్ప్రెడ్ చేసినా కూడా అచ్చా అవునా అంటే, నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్న వారిని ఏమన్ను, వాళ్ళు వచ్చి నాకు చెప్పిన వారిని ఏమన్ను, అవునా అంటాను అంతే. ఏదైనా సరే ఆ స్మైల్తో రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటే మనం ముందుకు వెళ్ళగలము. సో క్యారెక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఇది. సో ఓన్లీ డ్రెస్సింగ్ కాదు అది. అండ్ ఇంకోటి టాలెంట్ ఉంటే, టాలెంట్ కంటెంట్ ఉంటే బుద్ధివంతులలో ఉన్న అమ్మాయి కూడా ఇండస్ట్రీలో నెట్కి రాగలదు అని ఉదాహరణ ఉండడానికి ఇప్పుడున్న జనరేషన్కి ఎలాంటి మెసేజ్ మీరు ఇస్తారు? మెసేజ్ అంటే అది అదే ప్రూవ్డ్ కదా, అది కూడా జరుగుద్ది, ఇక్కడ బుద్ధివంతురాలు కూడా పైకి వస్తారు. అవును, అంటే ఇక్కడ టాలెంట్ ఉండాలి, ఓపిక ఉండాలి. అండ్ ఇక్కడ ఏమైపోతుంది అంటే కొంచెం ఫేమ్ రాగానే ఆ ఫేమ్ తలకెక్కిపోతుంది. అలా ఎంత ఎత్తుకి ఎదిగినా కూడా ఒదిగి ఉండడం అంటారు కదా. మనం స్టార్టింగ్ ఎలా ఉన్నామో, వచ్చే ముందు ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసేటప్పుడు ఎలా ఉన్నామో, ఫేమ్ వచ్చిన తర్వాత కూడా అలాగే ఉండాలి, ఫేమ్ పోయిన తర్వాత కూడా అలాగే ఉండాలి. అలా ఉండగలిగితేనే నువ్వు సర్వైవ్ అవ్వగలవు, పర్సనల్ లైఫ్లో అయినా ప్రొఫెషనల్ లైఫ్లో అయినా. అలా ఉండడం నాకు వచ్చు. అదే అదే ఎలా జరిగిందంటే, మామూలుగా ఒక ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు సపోజ్ నాగార్జున అబ్బాయి నాగ చైతన్యకి చెప్తాడు నాగార్జున ఇలా ఉండాలిరా ఇండస్ట్రీ అంటే అని వాళ్ళకి ఒక ఉంటారు వారసుల వంశం పరంగా. మీరు ఇండస్ట్రీ కొత్త కదా, అలాంటి ఎలా తెలుసుకున్నారు, ఎలా రియలైజ్ అయ్యారు ఇలా ఉండాలి? ఇలా ఇక్కడికి వచ్చిన తర్వాత మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అంటారు కదా మనం చదువుకుంటేనే నాలెడ్జ్ వస్తుంది అని. ఇండస్ట్రీకి రావడానికి చదువుకోవాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా చదువు మనకు నేర్పిస్తుంది. జీవితం తెలుసుకోవచ్చు ఇక్కడ. ప్రతి ఒక్క సిచ్యువేషన్ నీకు ఏదో ఒకటి నేర్పిస్తుంది. సో నేర్పిస్తున్నప్పుడు అది నేను ఎందుకు నేర్చుకోవాలి అనుకోకూడదు. సో ఏదో ఒకటి మనం నేర్చుకున్న కొద్దీ అచ్చా ఇక్కడ ఇలా జరుగుతుంది, అక్కడ అలా జరుగుతుంది అంటే సిచ్యువేషన్ని బట్టి మనం నాలెడ్జ్ని పెంచుకోవాలి. కానీ సో ఎవరు ఇక్కడ ఏమీ నేర్పించరు. మరి అందరికి ఎందుకు రాదు ఇది? అందరికి రియలైజేషన్ ఎందుకు రాదు? అంటే నేను రియలైజ్ అయ్యానని చెప్పట్లేదు, నాకు ఇలా అర్థమైంది, వేరే వాళ్ళకి ఇంకోలా అర్థం అవుతుండొచ్చు, నా బుర్రకి ఇంతే తట్టింది.
చిట్టిబుర్ర స్టార్టింగ్ వచ్చినప్పుడు చిట్టిబుర్రే, దాని తర్వాత అర్థం అవ్వడం స్టార్ట్ అయ్యింది. అర్థమైనా కూడా నాకేం అర్థం కావట్లేదు అనేలా ఉండాలి అని అన్నారు. అచ్చా ఓకే. సో అలా ఉంటేనే బాగా అనిపించింది. ఎక్కువ అర్థం అవుతుంటే ఏమవుతుందంటే మనలో అమ్మో ఇలా ఉంటుందా అలా ఉంటుందా, మైండ్లో చాలా కన్ఫ్యూజన్స్ ఇలాంటివి జరుగుతాయి. మనల్ని మనం ఎప్పుడు కన్ఫ్యూజ్ చేసుకోకూడదు, ఒక క్లారిటీగా ఉండాలి. నాకు ఏం అర్థం కావట్లేదు అలా ఉంటే సరిపోద్ది. మిమ్మల్ని ఇలా మాట్లాడుతుంటే టైట్ క్లోజ్అప్లో దగ్గరలో చూస్తుంటే ఓల్డ్ హీరోయిన్ సుమలత లాగా అనిపిస్తున్నారు. అండ్ సుమలత గారు ఓల్డ్ హీరోయిన్, నువ్వేంటి నన్ను రకుల్ ప్రీత్ అంటావు? అంటే ఫేస్ కట్ అలా ఉంటుంది. ఫేస్ కట్ కాదు, ఏమన్నా అంటే నీది ఎగ్జాక్ట్లీ యాపిల్ ఫేస్. రకుల్ ప్రీత్ కూడా యాపిల్ ఫేస్ అంటే ఏం యాపిల్ ఫేస్? ఏం చెప్పండి, ఎందుకు రకుల్ ప్రీత్ ఎందుకు అనిపించింది? అంటే కొన్ని సైడ్ వ్యూస్ లో కొంచెం అలాగే అనిపిస్తుంది అన్నమాట. ఫేస్ కట్ సేమ్ యాపిల్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే అనిపిస్తుంది కొంచెం. యాపిల్ అలా ఉందా అండి? యాపిల్ ఇలా ఉంటుంది. ఓకే. కానీ 7 years ముందు రకుల్ ప్రీత్ లేదు కదా అప్పుడు కూడా ఉండేది. ఓకే. అప్పుడు తన ఇండస్ట్రీ రాకముందు నుంచి ఇప్పటిదాకా ఒకటే రిలేషన్షిప్ మా ఇద్దరి మధ్యలో. అంటే ఫేమ్ వచ్చి నేను యాంకర్ అయ్యానని ఎప్పుడు నాతో బిహేవ్ చేయలేదు. సేమ్ రెస్పెక్ట్, సేమ్ లవ్ ఇప్పటికీ కంటిన్యూ ఉంది. సో అది తను బాగా నచ్చుతుంది నాకు. ఓకే. ఇద్దరు విషయంలో ఎప్పుడన్నా అర్నింగ్ విషయంలో ఏమైనా వస్తుందా, డిస్కషన్ వస్తుందా, తేడాలు తేడాలు రావు, అన్ని విషయంలో వస్తుంది. అంటే నా దగ్గర ఇంత ఉంది ఇది కొందాం అది కొందాం ఇలా డిస్కస్ చేసుకుంటాం. కానీ ఎర్నింగ్ విషయంలో బికాజ్ ఇక్కడ ఏంటి అనేది తనకు తెలుసు. ఫేమ్ ఉన్నంత వరకు మనం ఎక్కువ పని చేస్తాం, దాని తర్వాత నేను తన మీదే కదా డిపెండ్ అవ్వాలి. మరి దాని తర్వాత అప్పుడు గొడవలు రావా? కంపెనీ పెడితే మీరే కదా సీఓ. కోటీశ్వరుడు కదా లేదు. అంటే మేము స్టార్టింగే యాంకరింగ్ లో వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఎర్నింగ్ వస్తుంది కదా, అప్పుడే అర్థమైంది మాకు. ఏమంటే అప్పుడు మేము మాట్లాడుకున్నాం, ఇలా ఉంటుంది ఒక 6-7 years తర్వాత నువ్వు ఎర్న్ చేస్తావు, నేను ఖాళీగా ఉంటా, లేదంటే నేను హౌస్ వైఫ్గా సెటిల్ అవుతా, ఏదో సినిమాలు చేసుకుంటూ నా అని నీకంటే తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉంటే రేపు పొద్దున నువ్వు ఈ పొజిషన్లో ఉంటావు, అప్పుడు గొడవలు రావాలి కదా. ఇప్పుడు కూడా కరెక్ట్ లెవెల్లో ఉంటే అప్పుడు కూడా కరెక్ట్ లెవెల్లో ఉంటా, అంతే. నాకు బుక్ నాలెడ్జ్ లేదు కానీ లైఫ్ నాలెడ్జ్ ఉంది. లైఫ్లో హ్యాపీగా ఉండడం ఎలా అంటే లాస్ట్ అడిగితే చెప్పింది. ఎలా చెప్పండి, ఒక ప్రేక్షకులు ఒక టిప్. ఏం లేదండి, ట్రాన్స్పరెంట్గా ఉండడం నేర్చుకోవాలి. ఫస్ట్ షూట్లో ఏం జరుగుతున్నా ఫస్ట్ నేను ఇంట్లో నుంచి బయలుదేరాను అనుకోండి, అది కాదురా ఇలా జరిగింది, పొద్దున్నే లేసా, ఇది టిఫిన్ చేసా, ఇప్పుడే బయలుదేరా అంటే అంత అప్డేట్ అంతా వెళ్తుంది. షూటింగ్ ఇప్పుడే వచ్చా అయిపోతుంది. తన డే ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ మార్నింగ్ నాకు కాల్ అవుతుంది, మళ్ళీ ఈవినింగ్ అండ్ పడుకునే ముందు నాకు కాల్ చేస్తుంది. సో ఆ డే మొత్తం ఏం జరిగిందని నాకు చెప్పేస్తుంది అన్నమాట. సో ఆ గ్యాప్ లో మాకు ఎప్పుడు ఎప్పుడు గ్యాప్ రాలేదు. అంటే నువ్వు అలా చేసావు ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు, నువ్వు ఇలా చేసావు అలా చేసావు అని క్వశ్చన్ వచ్చేది కాదు, ఎందుకంటే అంత ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తుంది నాతో. షూటింగ్ అయిపోయాక నేను ఇంటికి వెళ్ళేంత వరకు తను ఎక్కడున్నా, బెంగళూరులో ఉన్నా హైదరాబాద్లో ఉన్నా, షూటింగ్ అయిపోయి నేను ఇంటికి వెళ్ళేంత వరకు ఫోన్లోనే, నేను ఇక్కడ ఇంటికి రీచ్ అయ్యానంత వరకు నన్ను తనకి నిద్ర పట్టదు. అలా ఉండేది. కొంచెం తనకి కష్టం అనిపించేది, ఎందుకు నిద్రపోలే, నేను లేపుతాను, ఒకసారి ఫోన్ చేయకపోతే నిద్రపోయాను నువ్వు ఎలా అనుకుంటావు, నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా నువ్వు రీచ్ అయ్యావని. సో అలాంటి విషయాల్లో మాకు డిస్కషన్ వచ్చేది. ప్రతిదీ నేను ఏం జరుగుతుంది లైవ్ అప్డేట్స్ ఇచ్చేదాన్ని. ఇప్పుడే లంచ్ అయింది, ఇలా జరిగింది, అలా జరిగింది, షూట్లో వీళ్ళు ఇలా కమెంట్స్ ఇచ్చారు, ఎలా ఉండేదంటే పక్కన వాళ్ళకి విసుగు వచ్చేదేమో ఎంత ఫోన్ మాట్లాడుతూ ఉంటే అని. సో క్యారవెన్కి వచ్చాను, నేను మేకప్ రూమ్కి వచ్చాను అంటే ఆబ్వియస్లీ ఫోన్ కాల్ తనకి వెళ్తుంది. స్క్రీన్ మీద ముందు ఉన్నాను, నాకు యాంకర్తో ఉన్నాను, లేదా నేను షూట్ చేస్తున్నాను అంటే ఇక్కడే ఉంటుంది మనసు, తన మీద వెళ్ళదు. సో ఖాళీగా ఉన్నప్పుడు వెంటనే తనకి కాల్ చేస్తాను. అందుకే ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి. ఇంకేదంటే ముక్కు సూటిగా మాట్లాడాలి, వెనకాల ఒకటి మాట్లాడకూడదు అని నాకు అనిపించింది. నీకు ఏది అనిపిస్తుందో ఓకే, దీనిలో నీకు నచ్చదా, నచ్చినప్పుడు మా మమ్మీతో కానీ వాళ్ళ మమ్మీతో కానీ డిస్కస్ చేయాలి. అత్తయ్య మీ అబ్బాయి అలా చేస్తున్నాడు అత్తయ్య, అది కాదు, అది కరెక్ట్ కాదు అని అత్తగారికి చెప్తే ఈయన మారాడు కదా. ఈయనలో నాకు ఏం నచ్చదో ఈయనకి చెప్తేనే మారుతాడు. సో ఏమైతే నచ్చదో అది డైరెక్ట్గా చెప్తేనే బెస్ట్ అని అనిపిస్తుంది. నచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ కూడా వేరే వాళ్ళ ముందు కాంప్లిమెంట్ ఇస్తే తనకి ఇలా తెలుస్తుంది. కాంప్లిమెంట్స్ అయినా లేకపోతే కంప్లైంట్స్ అయినా తనకే డైరెక్ట్గా వాళ్ళకి చెప్తేనే రీచ్ అవుతుంది. ట్రాన్స్పరెన్సీ మంచిది అనిపించింది.
మెసేజ్ మాత్రం ఇవ్వలేను. వాడు ఫ్రాంక్గా చెప్పాలి మంజు. చెప్పండి. ఇంత లాస్ట్ ఇయర్ రాకముందు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? నాకా అంటే నిజంగా నేను చెప్పాను ఇన్నోసెన్స్ అని, నేను అలాగే ఉండేటోని. అంటే ఫస్ట్ ఉండే అప్పుడు 7 years బ్యాక్, లైక్ అప్పుడే కాలేజ్ అయిపోవడం వల్ల ఉంటుంది ఆ అమ్మాయిలు చూడడం అలా ఆ ఏజ్ అలాంటిది కాబట్టి. సో అప్పుడు దాకా ఎవరు లేదు, తనే ఇప్పటిదాకా తను ఒకతే ఉన్నమాట. నమ్మచ్చా? నమ్మచ్చు, కానీ ఇప్పుడు నేను పక్కన ఉన్నా కూడా టీవీలో ఎవరైనా అందంగా ఎవరైనా కనిపించినా అమ్మాయి ఫీచర్స్ బాగున్నాయి, అమ్మాయి ఐస్ బాగున్నాయి, అమ్మాయి స్మైల్ బాగుంది అంటే ఓకే, నా పక్కన ధైర్యంగా కాంప్లిమెంట్ ఇస్తున్నాడు కదా అని అనుకుంటాను అంతే. కానీ ఫ్రాంక్ గా చెప్తున్నాడు కదా, నా ముందే వేరే అమ్మాయి కాంప్లిమెంట్ ఇస్తున్నాడు, వెనకాల ఏమి ఇవ్వట్లేదు కదా అనుకుంటాను అంతే. అదొక స్ట్రాటజీ ఏమో. అంత స్ట్రాటజీ ఆయనకి లేదు, ఎక్కువ మైండ్ యూజ్ చేయడు. అంటే ఇలాంటి విషయాల్లో ట్రూత్ఫుల్ గా ఉంటాడు, నాతో ఏం మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడతాడు ఓపెన్ గా. అంత ఓపెన్ గా ఉన్నప్పుడు తనకి కూడా మనం ఫ్రీడమ్ ఇవ్వాలి. సో అలాంటి అలవాటు అయితే లేదు. అమ్మాయిని చూస్తావా నువ్వు? చూస్తాను, చూడడం వరకు అంతే. సో చూస్తే తప్పేం లేదురా, నేను కూడా చాలా మంది హీరోస్ ని చూస్తాను కదా. ఆబ్వియస్లీ హీరోలు బాగుంటారు, లేకపోతే ఎవరైనా బాగున్నా కూడా బాగున్నాడు వస్తున్నాడు ఈ అబ్బాయి ఇలా మాట్లాడుకుంటాం కదా. లైక్ ఏమైనా బాగుంటే బాగుందని చెప్పడం తప్పేం కాదు, కాంప్లిమెంట్. ఏం చెప్తారు? ఇప్పుడు యాంకరింగ్ విషయానికి వస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో లాస్య, శ్రీముఖి, సుమ, ఝాన్సీ, ఉదయభాను, ఇంతే ఈ 5 శిల్పా చక్రవర్తి, ఈ 5-6 మహా అంటే 10 మంది, వీళ్ళ మధ్య చక్కర్లు తిరుగుతుంటుంది. కొత్త వాళ్ళకి ఎందుకు రాదు అవకాశాలు? అసలు ఏంటి, కొత్త వాళ్ళకి రానివ్వరా లేకపోతే మీ మధ్యలోనే పంచుకుంటారా? నేను కూడా స్టార్టింగ్ అలాగే అనుకునేదాన్ని, ఏ మమ్మల్ని రానివ్వరా మొత్తం వాళ్ళేనా అనుకునేదాన్ని. ఇప్పుడు మేము వచ్చాం, మా తర్వాత ఇంకా చాలా మంది వస్తారు. ఇక్కడ ఏంటంటే పర్మనెంట్ గా ఎవరు ఉండరు. ఒక 3 years 4 years ఒక యాంకర్ లైఫ్, ఒక యాక్టర్స్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఒక 4-5 years, మాక్సిమం ఒక 6 years. ఫేమ్ బాగుంటే ఇంకా 7 years అలా కంటిన్యూ అవుతుంది. సో అక్కడిని కంపేర్ చేయకూడదు, ఆవిడ లెజెండ్. ఓకే, ఆవిడ గురించి కాదు, మిగిలిన వచ్చిన యాంకర్స్ కూడా లైఫ్ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది అని నేను చెప్తా. కొత్త వాళ్ళకి స్కోప్ ఉంటుంది, ఆబ్వియస్లీ ఉంటుంది, ఉండదు అని ఏమీ లేదు. ఎందుకంటే కొత్త వాళ్ళకి స్కోప్ లేదు అంటే మేము కూడా కొత్త వాళ్ళం, మాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. నాకు ఆపర్చునిటీ వచ్చింది అంటే ఇండస్ట్రీ నాకు ఆపర్చునిటీ ఇచ్చింది. సో టాలెంట్ ఉంటే వస్తుంది కదా, ఒక సపోర్ట్ ఉండాల్సిన అవసరం లేదు అనిపించింది నాకు. సో అందుకే నాకు ఇండస్ట్రీ అంటే ఇష్టం. నేను స్టార్టింగ్ నేను అనుకునేదాన్ని బ్యాక్గ్రౌండ్ ఉంటేనే వస్తుంది, ఎవరైనా తెలిస్తే వస్తుంది అనుకునేదాన్ని. బట్ అనుకోకుండా ఆడిషన్లో నాకు వచ్చింది అంటే వాళ్ళు నా దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా నాకు ఎందుకు ఇస్తారు? క్యూట్గా ఉంది, బబ్లీగా ఉంది, అమ్మాయితో ఒక చిన్నపిల్లల ప్రోగ్రామ్ చేయించుకోవచ్చు అని జెమినీ వాళ్ళు అనుకున్నారు కాబట్టి నన్ను తీసుకున్నారు. సో ఫస్ట్ జెమినీలో చేశాను నేను. సో నాకు అనిపించింది అచ్చా ఓకే, మనలో క్యూట్నెస్ నచ్చింది, ఈ అమ్మాయి క్యూట్గా మాట్లాడగలదు అని అనుకొని నాకు ప్రోగ్రామ్ ఇచ్చారు. ఓకే, దానికి మనం న్యాయం చేయాలి అని అలా స్టార్ట్ చేశాను. సో కాలేజ్ అయింది ఇది టైం పాస్కి చేసుకునేదాన్ని. స్టార్టింగ్ నాకు ఇంట్రెస్ట్ రాలేదు, నేను వచ్చిన తర్వాత స్టూడియో చూసి కెమెరా చూసి అచ్చా ఇలా ఉంటుందా, మనం కొత్త వాళ్ళతో మాట్లాడతాం, లైవ్ షోలో మాట్లాడుతుంటే అది కొంచెం క్రేజ్ అనిపించింది. అనిపించిన తర్వాత చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు నో అన్నారు, ఒప్పించడం. దెన్ ఫస్ట్ తను కూడా ఎందుకు మనకి అన్నట్టుగా అన్నారు, కానీ తనే పికప్ చేసుకొని తనే డ్రాప్ చేయడం స్టార్టింగ్లో. అచ్చా ఓకే ఇలా ఉంటుంది అని తనకి అర్థం అవ్వడం, ఇట్స్ ఫైన్. మా ఇద్దరి మధ్యలో అలాంటి డిఫరెన్స్ రాలేదు ఇంకా. ఓకే. ఇప్పుడు కొత్త వాళ్ళని యాంకరింగ్గా తీసుకోవడానికి ఎట్లాంటి అంశాలు పరిగణలోకి తీసుకుంటారు మామూలుగా సెలెక్షన్స్లో? ఎట్లాంటి తీసుకుంటారు కొత్త వాళ్ళకి తెలియడానికి? నాకు తెలిసి నా ప్రకారం నేను ఒక ఆడిషన్ ఇచ్చిన తర్వాత ముందు కెమెరా అంటే భయం ఉండకూడదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కెమెరా అంటే భయం ఉండదు. ఓకే, నువ్వు కెమెరా ముందుకు వచ్చి తడబడుతున్నావు అంటే నీకు లేదు, అవకాశం లేదు. లోపల కాన్ఫిడెన్స్ ఉండాలి, చేయగలనన్న ఇంట్రెస్ట్ ఉండాలి. కెమెరా ముందు ఉంది అంటే నాకు ఒక ఆపర్చునిటీ ఉంది, నా ముందు ఆపర్చునిటీ నేను మిస్ చేసుకోకూడదు అంటే ఆబ్వియస్లీ నీలో ఉన్న టాలెంట్ నువ్వు ప్రజెంట్ చేసుకోవాలి, నువ్వు మాట్లాడగలను అని ప్రూవ్ చేసుకోవాలి, నీకేం వచ్చో అది చేయాలి. వచ్చిన ఆపర్చునిటీస్ భయం వల్ల పోగొట్టుకోకూడదు, కాన్ఫిడెన్స్ ఉండాలి, ధైర్యం ఉండాలి. అది నేను చెప్తాను. నాకు అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసింది మాత్రమే చెప్పగలను, వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పలేను. సుమార్కని అడిగితే అక్క చెప్తుంది బాగా. నాకు ఉదయభాన్ అక్క, సుమార్క అంటే ఇష్టం. ఓకే, మొత్తం యాంకర్స్లో చిన్నప్పుడు నేను ఉదయభాన్ అక్క, భాను అక్క ప్రోగ్రామ్స్ ఎక్కువ చూసేదాన్ని. హార్లిక్స్, ఉదయాంజలి, సాహసం, క్షీరడింబక, వన్స్ మోర్ ప్లీజ్, జానవులే నిరజానవులే అక్క ప్రోగ్రామ్స్. ఎందుకంటే నాకు ఆవిడ అపియరెన్స్ బాగా నచ్చింది.
శారీ కట్టుకుని, అంటే ఒక అమ్మాయిగా నేనే ఇంప్రెస్ అయ్యి ఆవిడని చూడాలి చూడాలి అని అనిపించేది నాకు. సో ఇంకా అబ్బాయిల ప్రోగ్రామ్స్ ఎందుకు చూడరు, అబ్బాయిలు కూడా చూస్తారు. సో నాకు బాగా నచ్చేది ఉదయ్ భాన్ అక్క. సో అండ్ నెక్స్ట్ అవక్కయ్యారా ప్రోగ్రామ్ నుంచి సుమా అక్క కంటెంట్ విషయంలో ఎక్కడ ఎంత మాట్లాడాలి, ఎక్కడ కట్ చేయాలి అనే విషయం సుమా అక్క దగ్గర బాగా నేర్చుకోవచ్చు. సో ఇద్దరే. కానీ వాళ్ళ ముగ్గురు సీనియర్స్ మధ్యలో రిలేషన్ ఎలా ఉంటుంది, ఉదయ్ భాను సుమ? అది నాకు తెలియదు. వాళ్ళ ముగ్గురు ఒకే ప్లేస్ లో ఉండడం నేను చూడలేదు కదా, ఒకే ఈవెంట్ లో కానీ ఏదైనా అకేషన్ లో విడివిడిగా చూసాను కానీ నేను కూడా చూడలేదు. చాలా అది కోరిక చచ్చిపోయేలో వాళ్ళ ముగ్గురిని ఒక స్టేజ్ లో చూడాలని. కానీ వాళ్ళిద్దరు కాంబినేషన్ చేశారు కదా. సీతమ్మ వాకిట్లో సినిమాలు ఝాన్సీ సుమాక చేశారు. ఝాన్సీ సుమాక కాంబినేషన్ లో ఆడియో రిలీజ్ సుమ ఉదయ్ భాను వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తే బాగుంటుంది చూడాలి. ఓకే, ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ నాది కడప, పుట్టింది కడప, రాయచోట్లో పుట్టాను కానీ పెరిగింది తిరుపతి, స్టడీస్ తిరుపతిలో. మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్, ఇంజనీరింగ్ హైదరాబాద్ చేయడానికి వచ్చాను. అసలు పేరు సౌజన్య అంట, నిజమేనా? సౌజన్య లక్ష్మీ ప్రియ లాస్య ప్రియ రెడ్డి. ఎవరు చెప్పారు ఈ పేరు? తెలుస్తుంది అలా తెలుస్తుంది. వీరబల్లి సౌజన్య లక్ష్మీ ప్రసన్న లాస్య ప్రియా రెడ్డి. బట్ లాస్య ప్రియ నేను స్క్రీన్ కి పెట్టుకున్నాను. స్క్రీన్ కి పెట్టుకున్నా కూడా ప్రియా ఎందుకులే అని కట్ చేశారు. ఇంత పెద్ద పేరు అంటే గలీజ్గా ఉంటుంది. ఐ మీన్ ఇంత పెద్ద పేరు, ఓల్డ్ లో ఇంత పెద్ద పేరు పెట్టేవాళ్ళు కదా, సో అందుకే అంత పెద్ద పేరు నాకు నచ్చేది కాదు. ఓకే, మామూలుగా మీ మరాఠీ లాంగ్వేజ్ ఎప్పుడు మీకు ఇబ్బంది కలదు? బిగినింగ్లో మీరు తెలుగు మాట్లాడేవారు? ఎలా అంటే నేర్చుకున్నాను తెలుగు, బిగినింగ్ ఎలా? స్టార్టింగ్ 7 years బ్యాక్ అర్థమయ్యేది, ఓన్లీ అర్థమయ్యేది, మాట్లాడడం రాదు. అప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం. మీరు బిగినింగ్ ఎలా ఇంగ్లీష్లో మాట్లాడుకునే వాళ్ళ, హిందీలో మాట్లాడుకునే వాళ్ళ? నేను ట్రై చేసేవాడిని తెలుగుతో మాట్లాడడానికి. తెలుగు తనకి అర్థమయ్యేది, ఓకే ఓకే. తను హిందీలో మాట్లాడితే నాకు అర్థమవుతుంది కాబట్టి నేను తను హిందీలో రెస్పాండ్ అయ్యేవాడు, తను తెలుగులో ట్రై చేసేవాడు. ఏ క్యా బోల్తే ఓ క్యా బోల్తే, ఏ క్యారే ఓ క్యారే. అప్పుడే బిగినింగ్ లో అనిపించలేదా ఈ అబ్బాయిని, అంటే మన భాష అబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్నాను అలాంటి బిగినింగ్ లో పెళ్లి చేసుకోవాలి, లవ్ చేయాలి లేదు. సో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. ఎందుకు ఈ అబ్బాయి ఎందుకు పడుతున్నాను, నార్మల్ గా మాట్లాడడం స్టార్ట్ అయ్యింది. సో బస్ స్టాప్ లో మాట్లాడడం స్టార్ట్ అయ్యింది. అలా వస్తూ ఉంటే అసలు ఏం చేస్తావు నువ్వు, ఓకే, అలా టైం స్పెండ్ చేసిన కొద్దీ తనతో మాట్లాడడం నచ్చేది. అలా ఫ్రెండ్షిప్ అనేది అలా స్టార్ట్ అయింది కాబట్టి ఓకే, బేకరీలో కలిసేవాళ్ళం. సినిమాలకి అట్లా వెళ్ళలేదు కానీ ఎక్కువ బస్ స్టాప్, మా హాస్టల్ దగ్గర ఉన్న బేకరీ, ఇదే మా అడ్డ. దాని తర్వాత నెక్స్ట్ సాంఘీ టెంపుల్కి వెళ్ళే టైంకి ఏమనుకున్నాడో ఏమో, ఈ అమ్మాయి ఎస్ చెప్తుందో నో చెప్తుందో అనుకున్నాడో తెలియదు కానీ ధైర్యంగా ప్రపోజ్ చేశాడు. లోపల భయం ఉన్నింది కానీ భయం, కన్ఫ్యూజన్ అంతా ధైర్యంతో ప్రపోజ్ చేసేసరికి నచ్చింది. అంటే నో చెప్పినా కూడా ఎస్, నో చెప్పినా పర్లేదు అని అనుకునే ప్రపోజ్ చేశాడు. సో అలాంటప్పుడు నేను నో చెప్పాలి అని అనుకోలేదు, అలా ఎస్ చెప్పాలని వచ్చిన స్మైల్ ఇచ్చి టైం కావాలి అన్న కన్ఫ్యూజన్ పెట్టాను అంతే. అప్పటికి కొంచెం ఒక 2 years లో నేర్చేసుకున్నాడండి. కాకపోతే ఏంటంటే స్పీడ్ గా మాట్లాడేస్తాడు. మరాఠీ స్పీడ్ గా ఉంటుంది. మరాఠీ మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది ఏమీ అర్థం కాదు, హింట్ కూడా ఉండదు, అసలు ఏం మాట్లాడుతున్నాడు. ఫోన్ వస్తే చాలు వాళ్ళ పేరెంట్స్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. మనం ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టినామో, ఓ ఇది మాట్లాడుతున్నాడు, ఇదే ఉండొచ్చు, అదే ఉండొచ్చు, ఓ దానికి మీనింగ్ ఇది కదా. తన కాన్సన్ట్రేషన్ మొత్తం నా పైన, నేను ఫోన్ వచ్చిందంటే కదా నా వెనకాల ఉంటుంది, ఏం ఆడుతున్నావు. సో అదంటే ఇది కదా అంటే కాదు ఇది. అలా నాకు మరాఠీలో వర్డ్స్ నేర్చుకోవడం అలవాటు అయిపోయాయి. సో తన మరాఠీ ఏం మాట్లాడినా ఒక 25 to 30% నాకు అర్థం అవుతుంది. మీరు మాట్లాడుతుంటారా, నేర్చుకున్నారా? నేర్చుకోలేదు, అర్థమవుతుంది. బట్ ట్రై చేస్తా, టైం చాలా ఉందిగా, ట్రై చేస్తాను. మీకు భాషాపరంగా అంటే ఫ్యూచర్లో ఎలాగో చేసుకోబోతున్నాను ఏదో మైండ్లో ఉండి ఉంటుంది కదా, భాష అమ్మాయితో వెళ్తున్నాను అలాంటి ఇబ్బంది ఇంట్లో వాళ్ళు ఓకేనా? ఇంట్లో వాళ్ళతో ఒప్పించానండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఓకే, అంత ఓకే. ఇంట్లో వాళ్ళతో ఫేస్ చేస్తారా మీరు? ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే భాష ప్రాబ్లం అవుతుంది కదా, ఇంట్లో కూడా సేమ్. కాకపోతే వాళ్ళు తెలుగు మాట్లాడతారు, కొంచెం మాట్లాడతారు, హిందీలో ఏదైనా సరే హిందీ మాట్లాడతారు కాబట్టి అందరికి అర్థం అవుతుంది. వాళ్ళు కూడా ట్రై చేసేవాళ్ళు, ఇక్కడే కదా బళ్ళారికి దగ్గరలో ఉండేవాళ్ళు, ఆదోనిలో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆ మాత్రం తెలుగు వచ్చు అని నేను అనుకున్నాను. కొంచెం మాట్లాడేవాళ్ళు. బట్ నా కోసం నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా తెలుగులోనే ట్రై చేసేవాళ్ళు. సో వచ్చిన తెలుగు నా కోసం నేర్చుకున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళంతా హ్యాపీగా రిసీవ్ చేసుకొని మన కోసం తెలుగులో మాట్లాడుతున్నారు అంటే ఆబ్వియస్లీ వాళ్ళ లాంగ్వేజ్ మీద నాకు కూడా ఇంట్రెస్ట్ చూపించాలని ఉంటుంది కదా. సో అందుకే తను మాట్లాడుతున్నప్పుడల్లా ఏంటి ఈ వర్డ్ ఏంటి, ఆ వర్డ్ ఏంటి, ఎలా మాట్లాడాలి, దీన్ని ఎలా మాట్లాడతారు,
అలా నేర్చుకునేదాన్ని. సో మన కోసం వాళ్ళు ఒక మెట్టు తగ్గి తెలుగులో మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ కోసం మనం ఏదైనా చేయాలనిపిస్తుంది కదా. లైక్ మ్యూజిక్ హ్యాస్ నో లాంగ్వేజ్ బ్యారియర్ అంటారు, ఇది లవ్ కూడా అలాగే. సో లాంగ్వేజ్ ఇప్పుడు రాలేదు మా ఇద్దరి మధ్యలో. లవ్కి నో లాంగ్వేజ్ ఓకే ఓకే. అండ్ నౌ ద వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇదంతా ఇంట్రెస్టింగ్ కాదు. ఫర్ ద ఆడియన్స్ అండ్ యువర్ ఫ్యాన్స్ ఆల్సో. ఓకే రవి, యాంకర్ రవి. ఓకే, మీరిద్దరు బిగినింగ్లో సంథింగ్ స్పెషల్ అనే షో చేశారు, తర్వాత ఏదో మొగుడ్స్ పెళ్ళాంస్, అది నేను చూడలేదు కానీ మొగుడ్స్ పెళ్ళాంస్ అని చేశాను. మొండి మొగుడు పెంకి పెళ్ళామని జీ తెలుగులో చేశాను. ఓకే ఓకే. డి ప్రోగ్రామ్ చేశాము, డి జూనియర్స్ సీజన్ 1 సీజన్ 2 2 సీజన్స్ చేశాం. మామూలుగా ఒక కో యాంకరింగ్ కాంబినేషన్, ఇప్పుడు యాంకర్ ఇద్దరు మీరు చేస్తున్నారు కదా, ఒక్కరు చేస్తే సక్సెస్ అవ్వడం అది వేరు, కాంబినేషన్ సక్సెస్ అవ్వడానికి ఎలాంటి కారణాలు అవుతాయి, ఎలాంటి విషయాలు కారణం అవుతాయి? తెలియదండి నాకు, ఎందుకంటే కాంబినేషన్ అంతకుముందు నేను ఎప్పుడూ చూడలేదు. ఎక్కువ కాంబినేషన్లో యాంకరింగ్ చేయడం అనేది చాలా తక్కువ, అంటే చాలా రేర్గా చేసేవాళ్ళు. సోలోగానే ఎక్కువ ఉండేది, అబ్బాయిలు తక్కువ ఉండేవాళ్ళు. సుమ గారు, ఝాన్సక్క గారు, ఉదయభాను అక్క, సో అట్లా సోలోగా ప్రోగ్రామ్స్ చేశారు. సో కాంబినేషన్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రోగ్రామ్ చేయడం మా ప్రోగ్రామ్తోనే హిట్ అయింది అని అనిపిస్తుంది. సో నేను జెమినీలో ఎంట్రీ ఇచ్చాను సోలోగా, తను సోలోగా చాలా ఇయర్స్ నుంచి ఉన్నాడు ఇండస్ట్రీలో. సో సోలోగా ఇద్దరం సక్సెస్ అవ్వలేదు. నన్ను మా టీవీ వాళ్ళు కాల్ చేయడం, అక్కడికి వెళ్ళి నేను ఆడిషన్ ఇవ్వడం. సో నాకు ప్రోగ్రామ్ ఇస్తానన్నారు, కాకపోతే ఇంకొక 1 month టైం పడుతుంది అని చెప్పారు. సో మళ్ళీ 2 daysలో కాల్ చేసి, ఇప్పుడు ఈ అబ్బాయి చేస్తున్న ప్రోగ్రామ్ ఈ అబ్బాయి అవైలబుల్లో లేడు, సో పని మీద వేరే వర్క్ షూటింగ్ లేకపోతే ఆ వర్క్ నాకు తెలియదు, సో అవైలబుల్లో లేడు, ఒక 1 week నువ్వు చేయాలని చెప్పారు. ఒక 1 week వచ్చిన ఆపర్చునిటీ నేను మిస్ చేసుకోను. 1 week చేశా, 1 month చేశా, 2 months చేశా, 3 months చేశా. 3 months చేస్తున్నప్పుడు ఆ అబ్బాయి బ్యాక్ వచ్చాడు. ఆ అబ్బాయి బ్యాక్ వచ్చిన తర్వాత కూడా ఆ అబ్బాయికి షో ఇవ్వలేదు. సో ఆ అబ్బాయిని తీసేయలేరు, నన్ను తీసేయలేరు, వాళ్ళకి నేను కావాలి, ఆ అబ్బాయి కావాలి అని అర్థమైంది. కాకపోతే ఆ అబ్బాయికి నా మీద కోపం ఉంటుంది కదా, ఆబ్వియస్లీ నా షో దొబ్బేసింది అని ఉంటుంది. సో అది కరెక్టే కదా. సో ఆ కోపంతోనే ఇద్దరికి షో వచ్చినప్పుడు, ఇద్దరి కాంబినేషన్లో షో ఇచ్చినప్పుడు, అంటే ఇద్దరిలో ఎవరిని తీలేక వాళ్ళు ఇద్దరిని పెట్టేసుకున్నారు షోకి. సో కాంబినేషన్ ఇచ్చినప్పుడు ఆ కాంబినేషన్లో నువ్వు ఆ షో దొబ్బేసావు అని తన కోపం చూపించడం షోలోనే. నేను సీరియస్ గానే స్టార్ట్ అయ్యేది, షో దొబ్బేసావు అసలు, ఇది నా షో అని అంటే, అవును అది నా షో, అది నీ షో, కానీ నాకు ఇచ్చారంటే నా షో అవుతుంది అంటే వాడు 2 మాటలు, ఓకే తను 2 మాటలు మాట్లాడడం. సో నేను ఓకే ఇది కరెక్టే కదా వాడు అనేవారా అప్పుడు యా, అంటే ఫ్రెండ్స్ అన్న తర్వాత స్టార్టింగ్ లో వాడు అలా అన్న నాకు కొంచెం ఇబ్బంది అనిపించేది. తను తిడుతున్నప్పుడు కరెక్టే కదా తన షో నేను తీసేసుకున్నాను, ఆ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నాడు అనుకొని సైలెంట్ అయిపోయేదాన్ని. అలా తను తిట్టడం, నేను సైలెంట్ అవ్వడం, ఏదైనా పని చేసినా కూడా ఓకే ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నాడు అని అనుకునేదాన్ని. 1 week అయిపోయింది, రేటింగ్స్ వస్తాయి కదా 1 week రేటింగ్స్, ఓకే ఇద్దరి కాంబినేషన్ ఏదో కొంచెం రేటింగ్ వచ్చేలా ఉంది అని అనుకొని అలాగే కంటిన్యూ అయిపోయే వాళ్ళం. కాకపోతే ఎలా స్టార్ట్ అయ్యేదంటే మా ఇద్దరి మధ్యలో తను ఏది చేసినా నో అని చెప్పేదాన్ని. ఇద్దరి మధ్యలో ఫైటింగ్స్ ఉండేవి. ఆఫ్ స్క్రీన్ నువ్వు అలా ఎందుకున్నావు, ఇలా ఎందుకున్నావు, ఆఫ్ స్క్రీన్ గొడవ ఆన్ స్క్రీన్ కూడా వచ్చేది. సో ఇద్దరి మధ్యలో ఫైటింగ్ కాస్త రేటింగ్స్ దాకా వెళ్ళింది. సో అలా రేటింగ్ వచ్చేసరికి ఇద్దరు కాంబినేషన్ వర్కౌట్ అయ్యింది అనుకున్నాం. దాని తర్వాత ఓసీ అని తను స్టార్ట్ చేయడం, ఓరి అని నేను స్టార్ట్ చేయడం. సో ఆ కాంబినేషన్ అలా హిట్ అయింది. దాన్ని కెమిస్ట్రీ అన్నారు వాళ్ళు. కెమిస్ట్రీ అంటే ఇదేనా అప్పుడు తెలిసింది నాకు. ఏదో కుచ్చుకుచ్చోతాయిలో షారుఖ్ ఖాన్ కాజల్ అది లవ్ రొమాంటిక్ ట్రాక్, అది కుచ్చుకుచ్చోతాయి కాజల్ అండ్ షారుఖ్ ఖాన్. ఇక్కడ అలా కాదు, ఫైటింగ్ కదా, ఫైటింగ్ తో కెమిస్ట్రీ వచ్చింది అన్నారు. ఓకే ఏదో కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది కదా అని అనుకున్నాను. ఇలాంటి కాంబినేషన్ యాంకరింగ్ చేస్తున్నప్పుడు మామూలుగా ఒక యాంకర్ పని చేస్తే ఎదుటోడు రివర్స్ కౌంటర్ వేయడం అన్నది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. కానీ మీ ఇద్దరు కాంబినేషన్లో ఆయనే పంచులు వేస్తుంటాడు, మీరు జస్ట్ రిసీవ్ చేసుకుంటుంటారు. లేదు అంతేనా? అట్లా అంటే ఎలాగ నేను దాన్ని ఒప్పుకోను అసలు. ఇప్పుడు ఎదుటి వాళ్ళు పంచ్ చేసినప్పుడు నాకు కూడా నోటి దాకా పంచ్ వస్తుంది. సో పంచ్ వేసే ముందు నేను ఒక క్షణం ఆలోచిస్తా, నా ఫ్యామిలీ చూస్తుంది, సో నేను అలా మాట్లాడితే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు. ఓ పని చేశాడు కదా, ఓకే నేను నాలాగా ఉండాలి,
అంటే బూతులు వచ్చేస్తాయి నోట్ల నుంచి, అంటే ఎంత అన్నా కూడా మనం కంట్రోల్లో ఉండాలి అని ఫీల్ అయ్యేదాన్ని. కానీ పని చేస్తేనే కరెక్ట్ అని అప్పుడు నాకు తెలిసేది కాదు. పంచులో ఆపుకునేదాన్ని, కొంచెం వద్దులే ఎందుకు మనకివి, అలా నేను సైలెంట్ అయిపోయేదాన్ని. ఓకే. ఇప్పుడు మేము సంథింగ్ స్పెషల్ అంటే అది 1.5 hour లైవ్ షో. రికార్డింగ్ షోలో అనుకోండి ఎరా పోరా అంతవరకు ఓకే. ఏదైనా పంచుకి మనం పంచు వేసినా కూడా అది బ్యాడ్ అనుకోండి కట్ చేసేసుకోవచ్చు, మంచిది అనుకోండి పనికి వస్తుంది. లైవ్ షోలో మనం ఒక పంచ్ వేసిన వెంటనే ఇంకో పంచ్ వేస్తున్నాం అంటే అది కరెక్ట్ రాంగ్ అని ఆలోచించడానికి టైం పడుతుంది. సో లైవ్ షోలో ఏదైనా మాట్లాడితే తప్పు అయిపోద్దేమో అని ఒక విషయంలో సైలెంట్ అవ్వాల్సి వస్తుంది. సో అందుకు నేను వద్దులే, ఇది లైవ్ చాలా ప్రాక్టీస్ కావాలి కొంచెం, అంతేనా? లైవ్ లో నాకు ఏదైనా బూతులు మాట్లాడుతున్నామేమో ఇంతవరకు మాట్లాడితే చాలు. పంచ్ వేయడం, నాకు బూతులు మాట్లాడడం అని నాకు నచ్చదండి. అంతే. రవి బూతులు మాట్లాడేవాడా? నాకు తెలియదు. నాకు తెలియదు అది. ఓకే. సో నాకు తను అంటే నాకు పంచ్ చేయడం వల్ల ఆ పంచ్ నేను రిసీవ్ చేసుకున్నందుకే జనాలు నన్ను రిసీవ్ చేసుకున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే పంచ్కి పంచ్ ఇచ్చాము అంటే ఇంకేం వాల్యూ ఉంటుంది. సో నాకు అందుకే ఆ హోమ్లీ లుక్ వచ్చింది అని నాకు అనిపిస్తుంది. మరి నేను చూసినంత వరకు చాలా వరకు చూశాను మీ ఇద్దరివి కొన్ని లైవ్ షోస్. ఆయన రవి ఛానల్లో కూర్చొని మాట్లాడుతుంటే మీరు మాట్లాడిన ఒక ప్రాంక్ కాల్ ఒకటి చూశాను, అది చూశాను. చాలా జోవెల్గా ఉండేవాళ్ళు ఇద్దరు. చాలా బయట ఎవరికి కాంబినేషన్ హిట్ అయినప్పుడు సో మేము కాంబినేషన్ అంటే ఫ్రెండ్స్ లాగే ఉండాలి కదా. మరి ఫ్రెండ్స్ బయట జనాలకి ఇప్పటి వరకు అందరికి రవి లాస్య అంటే చాలా గుడ్ ఫ్రెండ్స్, మంచి ఇది. మీరు ఫ్రెండ్స్ అన్న ఆపేస్తున్నారు చాలా అనుకుంటున్నాను. అది వద్దాం, మెల్లగా వద్దాం. ఇది ఇంకా మనకి ఇంటర్వ్యూ కూడా కాలేదు. ఓకే, వచ్చింది కదా. అలాంటి మీ ఇద్దరి మధ్య ఎందుకు సడన్ గా గ్యాప్ వచ్చింది? మేము ఆన్ స్క్రీన్ ఫ్రెండ్స్, ప్రొఫెషనల్లీ మేము చాలా మంచి ఫ్రెండ్స్. అంటే షోస్ చేస్తున్నంత వరకు షోస్ ఉంది, రేపు ప్రోగ్రామ్ ఉంది, ఏదైనా ఈవెంట్ చేస్తున్నాము అంటే మేము కాంటాక్ట్లో ఉంటాం. సో మేము ఒక 6 months నుంచి మేము ప్రోగ్రామ్స్ చేయట్లేదు. ప్రోగ్రామ్స్ చేయట్లప్పుడు నో కాంటాక్ట్ కదా, తనతో నేను మాట్లాడలేదు, తను నాతో మాట్లాడలేదు. షోస్ ఎందుకంటే షోస్ చేస్తున్నప్పుడు ప్రొఫెషనల్లీ కాంటాక్ట్లో ఉండాలి కాబట్టి ఉన్నాం. ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ వేరు, పర్సనల్ ఫ్రెండ్స్ వేరు. ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ లో పర్సనల్ విషయాలు షేర్ చేసుకోము. అదే పర్సనల్ ఫ్రెండ్స్ దగ్గర ప్రొఫెషనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటాం. సో అందుకే పర్సనల్ ఫ్రెండ్స్ వేరు ఉంటారు, ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ వేరు ఉంటారు. సో రవి జస్ట్ పర్సనల్ ఫ్రెండ్ అయితే కాదు, జస్ట్ ప్రొఫెషనల్లీ మేము క్లోజ్ ఫ్రెండ్స్ లాగే ఉండేవాళ్ళం షో చేస్తున్నంత వరకు. ఓకే. అలా సాధ్యం అసలు? అంటే ఒక ప్రొఫెషనల్ అంత క్లోజ్ గా ఉండి పర్సనల్ గా అసలు ఏమాత్రం నాకు సాధ్యం అనిపిస్తుంది. బేసిక్గా నాకు ఇండస్ట్రీకి వచ్చిన ఒక 1 yearకే మనుషులు ఎలా ఉన్నారు అనేది అర్థమైంది. ఇండస్ట్రీ ఇది ఒక డిఫరెంట్ ప్రపంచం. మనం మనలాగా అని చెప్పచ్చా అంటే నాకు ఒక డిఫరెంట్ ప్రపంచం అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆలోచించి మాట్లాడాలి, ఆలోచించి స్టెప్ వేయాలి. మనకి నచ్చినట్టు ఉండొచ్చు, కానీ నచ్చినట్టు ఉండే దానిలోనే కొన్ని కంట్రోల్ చేసుకోవాలి. చాలా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇక్కడ కోపం వస్తే కోపం రియాక్ట్ అవ్వకూడదు, ఎందుకంటే నీకు ఆ కోపమే ఆపర్చునిటీ మిస్ చేస్తుంది. నువ్వు ఎంత ఓపిక్గా ఉంటే నీకు అన్ని ఆపర్చునిటీస్ నీ దగ్గరకు వస్తాయి అన్న విషయం నేను 1 yearలోనే తెలుసుకున్నాను. 10 మందితో మాట్లాడితే అర్థమైపోతుందండి. నువ్వేం మాట్లాడకపోయినా పర్లేదు, 10 మందిని చూసి చాలా విషయాలు నేర్చుకోవచ్చు అనిపించింది. సో అలాంటప్పుడు ఇక్కడ ప్రొఫెషనల్గా ఉంటేనే బాగుంటుంది. పర్సనల్ తీసుకుంటే మనం పర్సనల్ లైఫ్లో కూడా హ్యాపీగా ఉండలేం. అంతెందుకు రవి కూడా నా పర్సనల్ లైఫ్ తెలియదు. కొంచెం ఓకే అంటే పరిచయమైన అతి కొద్ది కాలంలో నేను చెప్పేశాను యాక్చువల్లీ నాకు ఒక బాగున్నాడు. బికాస్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పకూడదు, బాయ్ ఫ్రెండ్ అంటే ఇంకో లెవెల్లో చూస్తారు కాబట్టి. సో ఒక బాగున్నాడు, ఇంట్లో ఫిక్స్ అయిపోయింది, నాకు చూశారు. సో ఎప్పటికైనా నేను తను పెళ్లి చేసుకుంటాను అని తనకి తెలుసు, అలా చెప్పేశాను. అందుకే వీఆర్ ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ ఓన్లీ. ఓకే, నాకు ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందో చెప్పలేదు. గ్యాప్ యాక్చువల్లీ డిస్టర్బెన్సెస్ మాకు స్టార్ట్ అయ్యాయి. ఢీ జోడీ ప్రోగ్రామ్ ఇప్పుడు ప్రదీప్ యాంకరింగ్ చేస్తున్నాడు అండ్ టీమ్ లీడర్స్గా సుధీర్ అండ్ రష్మి చేస్తున్నాం. సో ఆ ప్లేస్లో మేము ఉండాలి యాక్చువల్లీ. సో లాస్య రవిని అడిగినప్పుడు మా ఇద్దరి మధ్యలో కాంబినేషన్ మేము చేయకూడదు అని డిసైడ్ అయిపోయాం. ఎందుకంటే నాకు లాస్య రవి కాంబినేషన్ అంటే ఇంకా నేను ఫ్రస్ట్రేట్ అయిపోయా. ఎక్కడికి వెళ్ళినా కూడా లాస్య రవి అంటూ ఉంటే బాగుంది, కొంతవరకు చాలా బాగుంటుంది. అంటే లాస్య రవి లేకుండా చేయలేదా,
నాకు ఇండివిజువల్ రికగ్నిషన్ కావాలి, నేను ఏదైనా చేయగలను. ఊరికే లాస్య రవి అంటే వద్దు నాకు ఇది. అది కాకుండా ఇంట్లో కూడా నా ఫ్యామిలీ పరంగా ఆలోచిస్తే వద్దు, ఈ రూమర్ ఎక్కువ అయిపోతుంది, మీరేం ఆన్ స్క్రీన్ ఏం కనిపించట్లేదు, నార్మల్గానే ఉన్నాం అంటే ఫన్, మేము ఎక్కువ ఫన్ చేస్తాం కాబట్టి ఆ కెమిస్ట్రీ ఓకే బాగానే ఉంది. శృతి మించి మేము కామెడీ చేయట్లేదు, శృతి మించి మేము స్క్రీన్ మీద పర్ఫామ్ చేయట్లేదు కాబట్టి ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. కాకపోతే రూమర్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు, లాస్య రవి అన్న రూమర్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. సో మా మమ్మీ ఇంట్లో పదే పదే చెప్తూ ఉండడం, ఇలా మాట్లాడుకుంటున్నారు, ఫ్యామిలీ మెంబర్స్లో ఇలా మాట్లాడుకుంటున్నారు, ఎందుకు రూమర్లు ఎందుకు వస్తాయి, వీళ్ళకి నిల్ నాలెడ్జ్ కదా వీళ్ళకి, మా పేరెంట్స్కి మీడియా అంటే ఇలా ఉంటుంది, రూమర్స్ ఇవన్నీ రూమర్స్ అన్న విషయం వాళ్ళకి డైజెస్ట్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. సో నాకు ఒక 2 years నుంచి తనతో ప్రోగ్రామ్స్ చేయొద్దు, ఇంట్లో వాళ్ళు తనతో ప్రోగ్రామ్స్ చేయొద్దు అనే కండిషన్ ఉండేది. నేను మెల్లిమెల్లిగా స్టాప్ చేద్దాం అని అనుకుంటున్నాను, కానీ కెరీర్ ఇంపార్టెంట్ అని అనిపించింది. ఒకనొక టైంలో నేను కూడా ఫ్రస్ట్రేట్ అయిపోయా, లాస్య రవి ఏంటి, దీన్ని బ్రేక్ చేయాలి అని అనుకున్నాను. డి జోడీ ప్రోగ్రామ్ వచ్చేసరికి ఇక్కడ ఏం జరిగింది అంటే డి జూనియర్స్ 1, డి జూనియర్స్ 2లో ఆపోజిట్ టీమ్, నేను ఒక టీంకి మెంటర్ని, తను ఒక టీంకి మెంటర్. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మీ ఇద్దరు ఒక టీంకి మెంటరు, ఇంకొక కాంబినేషన్ ఇంకొక టీంకి మెంటర్స్ లా ఉండాలి అని అన్నారు. సో అప్పుడు కాంబినేషన్గా మళ్ళీ పక్కన కూర్చుంటే అప్పుడు మేము ఇంకా మాట్లాడుకోండి అని హింట్ ఇచ్చినట్టు అవుతుంది. సో అప్పుడు ఇంకా మేము డిసైడ్ అయ్యాం, ఓకే నేను చెయ్యను అని చెప్పేసాం. అండ్ అంటే ఈ రవి లాస్య పేరు ఎంత ఫేడ్ అవుట్ అయితే పర్సనల్లీ నా లైఫ్ అంత బాగుంటుంది అని అనుకుని గ్యాప్ ఇచ్చాం. అంటే పర్సనల్లీ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇదే కొంచెం ఈ రూమర్ కొంచెం ఎక్కువ వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి పెళ్ళికి ఫ్యామిలీ మెంబర్స్లో ఇంకొంతమందిని డిస్టర్బ్ చేయకూడదు. సో కొంచెం గ్యాప్ ఇస్తే ఈ పేరు ఈ కాంబినేషన్ మర్చిపోతారు అన్న దాంతో గ్యాప్ ఇచ్చా. అండ్ సినిమా కూడా చేశాను కదా నేను, సినిమా ఒక 3 months సినిమా ఉండింది అంతే. అవును, ఓకే. అంటే ఇప్పుడు సినిమా పరంగా వస్తే మామూలుగా ఇక్కడ ఉన్న పేమెంట్కి సినిమా పేమెంట్కి చాలా వేరియేషన్ ఉంటుంది కదా, చాలా డిఫరెన్స్ ఉంటుంది, చాలా ఉంటుంది. అది అంటే చేయడానికి ముఖ్య కారణం అంటే ఇంకా కొంచెం అదర్ యాంగిల్ టచ్ చేద్దాం అంతేనా, వేరే రీజన్స్? లేదు, వేరే రీజన్స్ ఏం లేదు. సినిమా నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. అంటే వచ్చిన తర్వాత యాంకరింగ్ చేస్తున్నప్పుడు యాక్టింగ్ చేయాలి అంటే పెద్ద పెద్ద స్టార్స్ని చూసినప్పుడు, సినిమాలు చూసినప్పుడు బాగుంది. నేను అద్దం ముందు నేను కూర్చొని ఒక్కొక్క సీన్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేదాన్ని, ఇది నేను చేయగలనా, అది నేను చేయగలనా. కానీ ఆపర్చునిటీ నాకు వస్తుంది అని నేను అనుకోలేదు. కానీ నా దాకా వచ్చినప్పుడు చెయ్యాలి, ఇది బాగా చేయాలి, ఇంకా నేర్చుకోవాలి అనిపించింది. సో యాక్టింగ్ మీద ప్యాషన్ పెరిగింది. సో అందుకని సినిమా ఛాన్స్ రాగానే వచ్చింది. కానీ ఫ్రెండ్ రోల్, అలాంటి రోల్స్, చెల్లెలి రోల్ అలా అడుగుతూ ఉంటే నేను నో చెప్తూ వచ్చా. బికాస్ ఏదో ఒకటి చేయకూడదు, మంచి రోల్ చేయాలి, చేస్తే అనిపించింది. సో అందుకని వెయిట్ చేసా, మంచి రోల్ వచ్చింది, ఓకే చెప్పేసా. ఇక్కడ పెద్ద బ్యానర్. ఒక యాంకర్ హీరోయిన్గా ఎంత సక్సెస్ వచ్చినా ఆ రేంజ్ చూడగలదా, రెగ్యులర్ హీరోయిన్ రేంజ్ చూడగలదని అనుకుంటారా మీరు? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ తెలుగు వాళ్ళకి ఎంతైనా ఇక్కడ స్కోప్ తక్కువే అని నేను చెప్తాను. హీరోయిన్గా తెలుగు వాళ్ళకి ఎలా అని నాకు అంత తెలియదు. నాకు మూవీ ఇండస్ట్రీలోకి ఇప్పుడే వెళ్తున్నాను నేను. ఏమో మన తెలుగు స్టేట్మెంట్ ఇచ్చారంటే ఎంతో కొంత అనుభవం అయినట్టేగా. అంటే చూసినంత వరకు తెలుగు హీరోయిన్స్ చాలా తక్కువ ఉన్నారు, సినిమాలు హిట్ ఇచ్చారు. కానీ ఇంకొక సినిమా, 2-3 సినిమాలు అనేది లేదు. సో అందుకని నాకు అనిపించింది, ఓకే నార్త్ ఇండియన్స్ అయితే బాగా చేస్తారు, అందుకు తీసుకుంటారు. రీజన్ ఏంటి నాకు తెలియదు, కానీ తెలుగు అమ్మాయిలు అయితే కొంచెం తక్కువ కనిపిస్తారు అంతే. అంతకుమించి ఇంకా మెల్లిమెల్లిగా తెలుసుకుంటాను నేను. యాంకరింగ్లో ఏబిసిడీలు తెలుసు, కానీ యాక్టింగ్లో ఇంకా యాక్టింగ్ నేర్చుకుంటున్నాను. మూవీ ఇండస్ట్రీ గురించి ఇప్పుడిప్పుడు తెలుసుకోవాలి. మామూలుగా యాంకరింగ్లో టేక్లు ఎన్ని తీసుకునే వాళ్ళు, యాక్టింగ్లో ఎన్ని టేక్లు తీసుకున్నారు? యాంకరింగ్లో తక్కువ, యాక్టింగ్లో కొంచెం ఎక్కువే. మ్యాక్సిమం టేక్స్ ఎన్ని? మ్యాక్సిమం టేక్స్ 6. మా డైరెక్టర్ ముందే చెప్పేవారు కదా నాకు, ఇలా ఉంటుంది లాస్య కొంచెం సెటిల్డ్గా, యాంకరింగ్ కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మాయివి అంటే అద్దాలు పెట్టేసి, ఓకే ఎక్కువ స్మైల్ వద్దు, కొంచెం తగ్గించు, ఓకే ఇదే. వాళ్ళు టేక్కి రెడీ అని చెప్పేవారు. నేను ఎవరితో ఫస్ట్ డే నాకు కొంచెం భయం వేసింది, ఎవరితో మాట్లాడను, ఎక్కువ నవ్వేస్తానేమో. ఓకే నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మాయిని, నాకు కొంచెం ప్రాబ్లం ఉంది, నేను ఇలాగే ఉండాలి,
సెట్లో ఎవరైనా నవ్వించినా కూడా ఓకే నేను కాసేపు అయిన తర్వాత నవ్వుతా. సో అలా ఫన్గా ఉండేది. అలా నేను కొంచెం సీరియస్గా ఉండడానికి ట్రై చేశాను, నవ్వుని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేశాను. అంటే 10 మంది కలిసి నువ్వు నవ్వు అంటే నవ్వేస్తా, కానీ అక్కడ నాకు చాలా సపోర్ట్ చేశారు టీం మొత్తం, డైరెక్షన్ డిపార్ట్మెంట్. సో సైలెంట్గా ఉన్నారు. టేక్ అనేసరికి షూటింగ్ జరుగుతుంది అని అంటే నో జోక్స్, ఖాళీగా ఉన్నాము అంటే ఫుల్ కామెడీ. అలా చాలా సపోర్ట్ చేశారు, బాగా ఎంకరేజ్ చేశారు. ఓకే ఓకే ఓకే. మళ్ళీ రవి విషయానికి వస్తే, రవి మీతో జోడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా శ్రీముఖితో స్టార్ట్ చేశారు, షో స్టార్ట్ చేశారు. వాళ్ళిద్దరు షోస్ ఎప్పుడైనా చూసారా మీరు? అప్పుడప్పుడు చూస్తాను, బట్ మాక్సిమం నేను చూడలేదు. ఒకటి నేను చూడకపోయినా కూడా పంపిస్తారు, ఈరోజు ఈ షో ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అంటే, ఈరోజు ఇలా ఉంది అలా ఉంది అని చూస్తూ ఉంటాను. అప్పుడప్పుడు నాకు టైం దొరికినప్పుడల్లా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. ఎలా అనిపిస్తుంటుంది? వాళ్ళ కాంబినేషన్ కూడా బాగుంది. ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఎవరు పంపించేది లింక్స్? ఎవరు పంపించేది? ఫ్యాన్స్ ఉంటారు, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఉంటారు, ఫ్రెండ్స్ ఎవరో ఒకరు పంపిస్తూ ఉంటారు. ఈ రోజు ఏం జరిగిందో తెలుసా, ఈ రోజు ఏం జరిగిందో తెలుసా, ఓకే తెలియకపోయినా బ్రేకింగ్ న్యూస్ ఉంటుంది. ఆబ్వియస్లీ నా గురించి కూడా తనకు అప్డేట్స్ ఏమైనా వెళ్తూ ఉంటాయో మరి. శ్రీముఖిని మీరు ఎప్పుడైనా కలిసారా? కలిసి ఉంటే కనుక ఆవిడతో మీ రిలేషన్ ఎలా ఉంది? కలిసాను శ్రీముఖిని నేను. ఒక షో కూడా మేము చేసాము, ఒక షోలో డాన్స్ చేసాము. వినాయక చవితి స్పెషల్ ఎపిసోడ్లో మేము ఇద్దరం కలిసి ఒక సాంగ్ కూడా పర్ఫామ్ చేసాము. గుడ్, మంచి పిల్ల, బాగా మాట్లాడుతున్నాం. ఉన్నంతవరకు ఫుల్ టైం పాస్. చెప్తున్నాను కదా, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎలా అంటారని మనం కలిసినప్పుడు బాగుంటారు. నాతో ఆ అమ్మాయి రిలేషన్షిప్ అంటే కలిసినంత వరకు హే లాస్య హాయ్ చిలిపిగా ఉంటుంది, ఫన్నీ అనిపిస్తుంది, అంటే ఫన్గా ఉంటుంది అమ్మాయి ఎప్పుడు. అంతే, తక్కువ కలిసింది చాలా తక్కువ, కలిసినంతసేపు బాగుంది, బాగా మాట్లాడుతుంది అంతే. ఎక్కువ ఫ్రెండ్షిప్ లేదు, కానీ కలిసినంత వరకు బాగా మాట్లాడుతుంది. అంటే ఓకే, మీరు తీసుకున్న గ్యాప్ వల్ల ఆ గ్యాప్లో వేరే యాంకర్స్ మీ ప్లేస్ని రీప్లేస్ చేసి కొంచెం ముందుకు వెళ్తున్నారు. అంటే మీరు కొంచెం ఆ విషయంలో కొంచెం వెనుకబడిపోయి వాళ్ళు ముందుకు రావడం అనేది జరిగింది. అది అది ఆ విషయంలో మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇక్కడ ఒకరిని ఇంకొకరు రీప్లేస్ చేయలేరు. ఇంకొక లాస్ట్ ఇయర్ రాలేదు, నా ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. ఆ అమ్మాయి వచ్చింది, నాట్ టాకింగ్ అబౌట్ శ్రీముఖి ఆర్ ఎవరి గురించి మాట్లాడలేదు, ఎవరు కూడా కాదు. ఒకరిని ఇంకొకరు రీప్లేస్ చేయలేరు అన్నది నా ఒపీనియన్. ఎందుకు అంటే ఎవరు టాలెంట్ వాళ్ళది. అంటే ఒకరు కనిపించినట్టు ఇంకొకరు కనిపించలేరు, ఒకరు మాట్లాడినట్టు ఇంకొకరు మాట్లాడలేరు. సో నేను నా స్టైల్లో యాంకరింగ్ చేస్తాను, వాళ్ళు వాళ్ళ స్టైల్లో యాంకరింగ్ చేస్తారు. సో ఇంకొక లాస్ట్ని అయితే రీప్లేస్ చేయలేరు. వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చింది, ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నారు అంతే. సో నేను కావాలని ఆ అబ్బాయితో చేయకూడదు అనుకున్నాను కాబట్టి సో నేను బ్రేక్ ఇచ్చుకున్నాను, అది నా ఇష్టం. సో నేను చెయ్యను అంటున్నాను కాబట్టి ఓకే, ఆ అబ్బాయి కాంబినేషన్లో నాకు రావు, నేను చెయ్యను. సో ఇంకెవరు చేస్తే నాకేంటి. బిఫోర్ మీకు చాలా షోస్ మీకు ఫస్ట్ మీకే వచ్చి తర్వాత వేరే వాళ్ళ యాంకర్స్కి వెళ్ళాయి అంటున్నారు. ప్రస్తుతం ఇప్పుడు చేస్తున్న ప్రోగ్రాంలో ఒక షో అయితే నాకు వచ్చింది, బట్ నేను వచ్చింది మేము ఎప్పుడో డీ జోడీ ప్రోగ్రామ్ నుంచే మేము వద్దు అనుకుంటున్నాము. ఇప్పుడు ఇంకెన్ని వస్తే ఏం చేస్తాను నేను. ఓకే, పటాస్ మీకు ముందు మీకే వచ్చిందా? నేను ప్రోగ్రామ్ అయితే మెన్షన్ చేయను. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ తను చేస్తున్న ప్రోగ్రాంలో ఒక షోకి యాంకరింగ్ అడిగారు. సో నేను ముందే చెప్పాను కదా చెయ్యను అని చెప్పిన తర్వాత కూడా అడిగితే సో మళ్ళీ నో అనే చెప్తాను నేను. చాలా ఈవెంట్స్ కూడా చాలా అడిగారు యాక్చువల్లీ. బయట షోస్, ప్రైవేట్ షోస్ ఉంటాయి కదా, సో ఈవెంట్స్ కూడా అడిగారు. లేదండి నేను చెయ్యను అని చెప్పేసాను. సో రీజన్ ఎందుకు అని అడిగితే వాళ్ళకి నేను చెప్పలేను, వాళ్ళకి ఎందుకు రీజన్ చెప్పాలి నేను, నా ఇష్టం కదా, ఇది చేయడం చేయకపోవడం నా ఇష్టం. సో అలా నేను చేయకూడదు అని డిసైడ్ అయ్యాను. కేవలం అదొకటే నా కారణం, మీ ఇద్దరి మధ్యలో అంటే రిపీట్ రొటీన్గా ఫీల్ అవుతున్నారు మీకు మీరే కాబట్టి బ్రేక్ ఇచ్చారు అంతే. అంతే అంతే. పర్సనల్ లైఫ్లో లాస్య మంజునాథ్ అంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఇప్పటి నుంచి. అంటే కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది, పర్సనల్లీ నేను ఇంకో కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నాను, కొత్త బిగినింగ్ కాబట్టి. సో అదంతా రూమర్గానే ఉండాలి. నా పర్సనల్ లైఫ్లో అంటే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి వీళ్ళకి ఒక చిన్న డౌట్స్ ఉన్నా కూడా నేను వాళ్ళకి ఒక ఆన్సర్ లాగా చెప్పేస్తున్నాను అంతే. ఓకే, అంతేగాని పర్సనల్ వాడికి నాకు పర్సనల్ గర్జ్ అంటారా, అది అలాంటిది అయితే ఏమీ లేదు.
సో లాస్ట్ ఇయర్ రవి అని అంటే నాకు బోర్ కొట్టింది. ఎందుకు చేయడం, ఇండివిజువల్గా మనం చేయలేమా, ఇంకో యాంకర్తో మనం చేయలేమా. సో ప్రస్తుతానికి అయితే బ్రేక్ తీసుకోవడం కరెక్ట్ అనిపించింది. అండ్ పెళ్లి గురించి నేను 1 year నుంచి ఆలోచిస్తున్నాను కాబట్టి సో దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టా. లాస్యాకి అసలు ఎప్పుడు ఇంతకు ముందే పెళ్ళైపోయింది రవితో అన్నది చాలా అన్నది వెబ్సైట్లో ఎన్నోసార్లు చూసాము, చదివాము. దాని మీద ఏంటి, ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు మీరు? బాగానే రియాక్ట్ అయ్యేవాళ్ళం. అంటే అది నిజం కాదు కాబట్టి నేను ఎంజాయ్ చేశాను. ఫస్ట్లో ఎందుకు ఈ రూమర్లు వస్తున్నాయి అని అంటే నాకు ఎటువంటి ప్రాబ్లము లేదు, తనకి ఎటువంటి ప్రాబ్లము లేదు. ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, ఏంటి ఏం జరుగుతుంది, అది మరాఠీ అబ్బాయి అన్నారు, ఇంకో అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకున్న కన్ఫ్యూజన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సో యాక్చువల్లీ మేము పరిచయమైన 1 yearకి ఆ అబ్బాయికి పెళ్ళి అయిపోయింది కాబట్టి సో మాకు ఎప్పుడు అలాంటి ప్రాబ్లం రాలేదు. రవి మ్యారీడా? అంటే మా ఎంగేజ్మెంట్ నెక్స్ట్ డేనే అలా ఫొటోస్ వచ్చాయి. మరి రవి కావాలని రివీల్ చేసుకున్నారా మరి నాకు తెలియదు కానీ మరి నేను చెప్పాను కదా మేము పరిచయమైన 1 yearకే తనకి పెళ్ళయింది కాబట్టి సో తనకి ఎప్పుడు ఎలాంటి డౌట్స్ ఉండేవి కాదు. సో ఆబ్వియస్లీ ఒక మ్యారీడ్ అబ్బాయి పక్కన యాంకరింగ్ చేస్తుంది అంటే తను సేఫ్గా ఫీల్ అవుతాడు కదా. బట్ నాకు కొత్త లైఫ్ స్టార్ట్ అవుతోంది, దీన్ని పెళ్లి చేసుకోబోతున్నాను అంటే నా క్లారిటీ నేను ఇవ్వాలి కదా. సో అందుకని చెప్పేసా. ఓకే. ఇంకొకటి, మీరు అంటే మీకు ఆల్రెడీ పెళ్ళయింది, ఒక బాబు కూడా ఉన్నాడని కూడా చదివా నేను. ఇప్పటికీ ముగ్గురు ఉండే వాళ్ళేమో. ఈ రూమర్ నేను వెళ్ళలేదు కానీ దీనికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. బావా అని చెప్పాను కదా, ఈ అబ్బాయి అంటే ఈ అబ్బాయి లవ్ లో ఉన్నాము. అబ్బాయి అంటే మా అన్నయ్య వాళ్ళ బాబు ఉన్నాడు, కావాలంటే చూసి మా అన్నయ్య చూసారు కదా. అంతేగాని ఇంట్లో ఇంకెవరు బాబులు పాపలు లేరండి. సో మేబీ త్వరలో 2 years తర్వాత అంటే ఇంకా నేను యాక్టింగ్ చేయాలి కదా, ఒక 2 years నా ప్రొఫెషన్ కంటిన్యూ చేయాలి. సో మా ఏజ్ అంత పెద్ద ఏజ్ ఏమీ కాదు, తిని ఇంకా లైఫ్ లో సెటిల్ అవ్వాలి. సో 2 years టైం పడుతుంది సెటిల్ అవ్వడానికి. ఓకే. అంటే రవికి మీకు ఏ విధమైన క్లాషెస్ రాలేదా? క్లాషెస్ ఇప్పుడు ఏ రిలేషన్ లో క్లాషెస్ లేకుండా ఉంటాయండి? ప్రతి రిలేషన్ లో క్లాషెస్ ఉంటాయి. ఫ్రెండ్స్ అన్నప్పుడు ఫ్రెండ్స్ గొడవ పడతారు, వైఫ్ అండ్ హస్బెండ్ అన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు ఉంటాయి, సో లవర్స్ మధ్యలో గొడవలు ఉంటాయి. ప్రతి రిలేషన్ లో గొడవలు అనేది కామన్. బట్ అలా వస్తూ పోతూ ఉండేవి కానీ ఎక్కువ సీరియస్ గా మేమేమి తీసుకోలేదు. ప్రొఫెషనల్ గా ఉండేవాళ్ళం, ఎక్కువ ఫ్రెండ్షిప్ లేదు ఎక్కువ. కానీ స్టార్టింగ్ లో ఏంటంటే నేను నిజంగా ఫ్రెండ్ గా నమ్మేసేదాన్ని. అంటే ట్రూ ఫ్రెండ్స్ అంటారు కదా, అంటే మనకి నేర్పిస్తుంది. వచ్చిన 1 yearలోనే మనుషుల్ని చూసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ట్రావెల్ చేస్తే ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది అర్థం అవుతుంది. సో స్టార్టింగ్ నేను ఫ్రెండ్షిప్ విషయంలో నేను ట్రూగా ఉండేదాన్నండి. సో దాని తర్వాత అచ్చా ఇక్కడ నో ఫ్రెండ్షిప్, ఇలాంటి ఫ్రెండ్షిప్కి వాల్యూ ఉండదు అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెప్తున్నాను. సో ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కానీ నాకు అంత త్వరగా ఎవరిని నమ్మకూడదు అనిపించింది. సో కలిసి కొన్ని ఇయర్స్ ట్రావెల్ చేసిన తర్వాత నమ్మాలి కానీ నమ్మి ట్రావెల్ చేయకూడదు అనిపించింది. అది నేను తెలుసుకున్నాను. అంటే ఆయన కొన్ని షోస్ కలిసి చేద్దామంటే మీరు ఒప్పుకోలేదు అని అక్కడ అదేదో అలాంటి మనసులో ఏదో పెట్టుకొని, ఆబ్వియస్లీ ఇప్పుడు తను ఏదో షో చేద్దాము అని అంటారు, అది నాకు నచ్చకపోవచ్చు, తనకి నచ్చచ్చు. సో అలాంటప్పుడు నా సైడ్ నుంచి నో చెప్పినప్పుడు తనకి కోపం వస్తుంది, తన సైడ్ నుంచి నో చెప్పినప్పుడు నాకు కోపం వస్తుంది. అలా క్లాషెస్ స్టార్ట్ అయ్యాయి. ఇండస్ట్రీలో రవి లేకపోతే లాస్య లేదు, లాస్య లేకపోతే రవి లేదు అన్నది ఇలాంటి మార్క్ ఏర్పడ్డది. దాని అది అంతే కదా. అవును, అలా అనుకునేవాళ్ళు, చాలా మంది అనుకునేవాళ్ళు. బయట అనుకున్నారు అంటే అలాంటి అంటే నార్మల్ ఆడియన్స్ ఉంటారు కదా, జనాలు అనుకుంటూ ఉంటే మేము కూడా ఫస్ట్లో స్టార్టింగ్ లైట్ తీసుకునే వాళ్ళం. నేను నా సైడ్ నుంచి నేను చాలా బిందాస్ ఉంటాను. బయట ఎవరు ఏమని అనుకున్నా ఓకే ఇదంతా రూమర్ కదా అనుకున్నాను, ఎందుకంటే నేను ట్రూగా ఫ్రెండ్గా రిసీవ్ చేసుకున్నాను కదా అబ్బాయిని కూడా. సో దాని తర్వాత ఒక ఫేమ్ వచ్చేసరికి చెప్పాను కదా, ఒక ఫేమ్ వస్తే మనుషుల బిహేవియర్ చేంజ్ అవుతుంది. సో నేను నీకు లైఫ్ ఇచ్చాను అంటే ఎలా ఉంటుందంటే నేను లేకుండా నువ్వు లేవు అన్నట్టు పక్కన వాళ్ళు అలా మనతో బిహేవ్ చేస్తూ ఉంటే మనకి అనిపిస్తుంది మీకు ఎంత టాలెంట్ అన్నా ఉండండి, పక్కన ఒక అందమైన అమ్మాయి, ఆ క్యూట్, ఆ స్మైల్ లేకపోతే
ఆ అబ్బాయిని చూసేవారు కాదేమో, యా ఏమో మేబీ నేను అంత టాలెంట్ ఉండకపోవచ్చు. నాకు ఉండాల్సిన టాలెంట్ ఎంతో కొంత ఉంది. నేను ఎంతో కొంత మాట్లాడగలను. నాకు ఇంత టాలెంట్ ఉంది, నేనే టాలెంటెడ్ అని నేను చెప్పట్లేదు. నీ వల్ల నాకు ఎంత పేరు వచ్చిందో నా వల్ల కూడా నీకు అంతే పేరు వచ్చిందిగా. ఎగ్జాక్ట్లీ. సో ఇండివిజువల్గా నువ్వు స్టార్ట్ చేసావు, ఇండివిజువల్గా నేను స్టార్ట్ చేశాను. అప్పుడు లాస్య ఎవరో రవి ఎవరో ఇద్దరం కలిసి ఒక సంథింగ్ స్పెషల్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పుడే రవి లాస్య అనేది బయటకు వచ్చింది. సో అప్పుడు ఇద్దరు ఈక్వల్గానే కదా, అవును. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఈగో స్టార్ట్ అవుతుంది. అచ్చా ఓకే, కానీ నేను ఎప్పుడు ఏదైనా సరే అచ్చా ఓకే ఇక్కడ ఇలాగే ఉంటుందేమో నేను పాజిటివ్గా తీసుకునేదాన్ని. మన వాళ్ళతో మనకి ఎందుకు కాంప్రమైజ్ అవ్వడం, నాకు ఇక్కడ కెరియర్ ఇంపార్టెంట్, నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి, కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాలి, మనకి పక్కనున్న మనిషి నచ్చకపోని మనం ట్రావెల్ చేయాలి. సో అలా ట్రావెల్ చేశాను. ఓపిక ఇందాకే చెప్పారు ఓపిక చాలా ఎక్కువ అని. సో దెన్ నాకు మెల్లిమెల్లిగా ఓపిక నశించడం స్టార్ట్ అయింది. సో ఇక అప్పటి నుంచి ఐ నీడ్ ఏ బ్రేక్. కెరియర్ కాదు, పర్సనల్ లైఫ్ ఇంపార్టెంట్. నైట్ పడుకునే ముందు నేను పీస్ఫుల్గా నిద్రపోవాలి, ఇన్ని టెన్షన్స్ నాకు వద్దు. సో అప్పుడు నాకు కొంచెం కష్టం అనిపించింది, నా మైండ్ సెట్కి ఇవన్నీ రిసీవ్ చేసుకోవడానికి కష్టం అనిపించింది. వదిలేయడానికి కూడా నేను రెడీ అయ్యాను, కానీ నా పర్సనల్ లైఫ్ని నేను పోగొట్టుకోవడానికి తయారవ్వలేదు. పర్సనల్ లైఫ్లో హ్యాపీనెస్ కావాలి అంటే, ప్రొఫెషనల్ లైఫ్లో అంటే కుచ్ పానా హే తో కుచ్ కోనా హే అంటారు కదా. సో పర్సనల్ లైఫ్లో హ్యాపీనెస్ కావాలి అంటే కెరియర్లో బ్రేక్ అయ్యాక తప్పదు అనిపించింది నాకు. సో అనవసరమైన ఫ్రస్ట్రేషన్స్, అనవసరమైన హెడ్ఏక్స్ తీసుకోకూడదు అనిపించింది. సో బ్రేక్ తీసుకోవడానికి అదే రీజన్ అని చెప్పట్లేదు, ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి. బేసిక్గా మేము మా ఇద్దరి కాంబినేషన్ని ఇద్దరి సైడ్ నుంచి ముందుకు తీసుకెళ్ళాలి అనుకోలేదు. సో జనాలు తగ్గాలి అంటే, జనాలు మా గురించి మాట్లాడుకోవడం తగ్గిపోవాలి. సో తన కెరియర్కి అదే ప్లస్ అవుతుంది, నా పర్సనల్ లైఫ్కి అదే ప్లస్ అవుతుంది. సో వాళ్ళు ఎంత మాట్లాడుకోవడం తగ్గిస్తే నేను పర్సనల్ లైఫ్లో అంత హ్యాపీగా ఉండగలను. అండ్ నాకు ఒక్కటి నేను బాగా నమ్మేది ఏంటంటే, పర్సనల్ లైఫ్లో హ్యాపీగా ఉండాలి. మన ఫ్యామిలీలో హ్యాపీగా ఉంటేనే, ఫ్యామిలీలో గొడవలు ఉన్నాయనుకోండి, మనం షూటింగ్ లొకేషన్ దాకా వెళ్ళి స్టేజ్ ఎక్కి మనం పర్ఫామ్ చేయలేము. ఆ డిస్టర్బెన్సెస్తో మనం పర్ఫామ్ చేయలేము. ఇంట్లో ప్రశాంతంగా ఉన్నాము అంటే షూటింగ్స్లో మరింత ప్రశాంతంగా కొంచెం బుర్రవాడి మనం పర్ఫామ్ చేయగలుగుతాం. సో పర్సనల్ లైఫ్ హ్యాపీగా ఉంటేనే ప్రొఫెషనల్ లైఫ్ ఇంకా బాగుంటుంది అని నేను అంటాను. సో పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకుంటే ప్రొఫెషనల్లీ మనం ముందుకు వెళ్ళలేము. సో అందుకు నాకు ఇదే ఇంపార్టెంట్, వీళ్ళే ఇంపార్టెంట్. అండ్ ఇది దృష్టిలో పెట్టుకొని, ఇది మనసులో పెట్టుకొని రవి మీకు వచ్చే అవకాశం రాకుండా చేశాడు అన్నది ఒకటి విన్నాను. ఎంతవరకు నిజం? ఏమో అయి ఉండొచ్చు, కాకుండా ఉండొచ్చు, అదైతే నాకు తెలీదు. బట్ మేబీ అలా పాసిబిలిటీ ఉందా? ఒక వ్యక్తికి వచ్చే అవకాశాలు ఇంకో వ్యక్తి రాకుండా చేయడం అన్నది అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇద్దరం కలిసి కాంబినేషన్లో ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు, ఓకే కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, ఇద్దరిలో ఎవరిని అడగాలి? ఆన్ స్క్రీన్ మేమంతా బెస్ట్ కపుల్గా అని అనుకుంటున్నప్పుడు, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అంత బాగున్నప్పుడు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అనే అనుకుంటారు. మేము కూడా మంచి ఫ్రెండ్స్ అనే చెప్తూ వచ్చాం. ఎందుకంటే మన కెమిస్ట్రీ పడినప్పుడు మేము ఫ్రెండ్స్ కాదు అని చెప్పుకుంటే బాగోదు కదా. సో మేము ఫ్రెండ్స్ అనే చెప్పుకుంటూ వచ్చాం. సో అలా చెప్పడం వల్ల ఏమైంది అని అంటే, ఇద్దరిలో ఎవరిని అడిగినా ఒకటే కదా అనుకునేవాళ్ళు. అచ్చా, సో కొత్త షో స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ కాల్ అబ్బాయికి వెళ్ళేది, ఇలా స్టార్ట్ అవుతుంది, అలా స్టార్ట్ అవుతుంది, అచ్చా ఓకే అనేవాడు. ఈ అబ్బాయి నాకు కాల్ చేసేవాడు, ఇలా ఇలా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందంటే వాళ్ళు నాకు కాల్ చేశారు. నేను దాని తర్వాత ఆలోచించడం స్టార్ట్ చేశాను కదా, నీకు చెప్పారు, నేనే కదా యాంకర్ని, నాకెందుకు చెప్పలేదు? మన ఇద్దరం ఒకటే కదా, నీకు చెప్పినా నాకు చెప్పినా ఒకటే కదా అంటే స్టార్టింగ్ ఓకే, ఇలా అంటే నన్ను ఎందుకు అడగట్లేదు అని బాధ ఉండింది. సో దాని తర్వాత అచ్చా ఓకే తనే చూసుకుంటున్నాడు అని అనుకున్నాను. కానీ ఒక పాయింట్లో నాకు అనిపించింది, నా విషయాలు నేనే మేనేజ్ చేసుకోవాల్సింది, ఒక మేనేజర్ని పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. సో నెక్స్ట్ నాకు ఒక్కదానికి ఆపర్చునిటీ రావాలన్నా కూడా ఇది వరకు అడగని వాళ్ళు ఇప్పుడు అడుగుతారని గ్యారంటీ ఏంటి? ఇది వరకు ఆ అబ్బాయి త్రూ అడిగారు కదా. సో ఇప్పుడు వాళ్ళకున్న డౌట్స్ వాళ్ళకే ఉంటాయి. సో తనతో చెయ్యట్లేదు అంటే ఈ అమ్మాయి చెయ్యదేమో అనుకోవచ్చు. సో నా దాకా అయితే రాలేదు కాల్స్, అప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేదు.
సో కొన్ని షో, అన్ని షోస్ కాదు, కొన్ని షోస్ అలా జరిగాయి. ఇప్పుడు వస్తున్నాయా మీకు డైరెక్ట్గా? ప్రస్తుతానికి మ్యారేజ్ కదా, మ్యారేజ్ అప్పుడు ఇంతకు ముందు అడిగారు, ఒక 1 month ముందు నవంబర్లో అడిగారు షో చేయమని. సో ప్రస్తుతానికి నేను పెళ్లి బ్రేక్ తీసుకున్నాను, మార్చి నుంచి ఐ డూ అని చెప్పా. ఏంటి సినిమాల తర్వాత ఏంటి మళ్ళీ యాంకరింగ్ చేస్తారా, సినిమాలు కంటిన్యూ చేస్తారా? సినిమాలు కంటిన్యూ చేస్తాను అండ్ యాంకరింగ్ కూడా చేస్తాను. ఆ అబ్బాయితో చేయనని చెప్తున్నాను, యాంకరింగ్ మానేస్తానని చెప్పట్లేదు నేను, నా కో యాంకర్తో చేయను అని చెప్తున్నాను అంతే. సో అలా సో తనతోనే ఎందుకు చెయ్యరు అని అంటే, సో దానికి చాలా రీజన్స్ ఉన్నాయి, మనం మాట్లాడుకున్నాం. నేను మెంటలీ డిస్టర్బ్ అవ్వదలుచుకోలేదు, సో అందుకని నా ఫ్యామిలీని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. సో నా ఫ్యామిలీ ప్రొఫెషనల్లీ అండ్ పర్సనల్లీ సక్సెస్గా హ్యాపీగా ఉండాలి అంటే అనవసరమైన టెన్షన్స్ తీసుకోకూడదు, అనవసరమైన హెడేక్స్ తీసుకోకూడదు. సో అందుకే ఆ అబ్బాయితోనే చేయదలుచుకోలేదు అంతే. అలా ఇలాంటి వాటి వల్లనే కావాలనే రూమర్స్ క్రియేట్ చేసింది కూడా కొంతమంది వ్యక్తుల వల్లే అన్నది విన్నాను, అది ఇంతవరకు నిజం? మేబీ అది కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి. నేను వాళ్ళే చేశారు అని నేను చెప్పలేను. బట్ ఎవరైతే రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారో నా మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టారనిపిస్తుంది. నా గురించి అనవసరంగా పట్టించుకుంటున్నారు, వాళ్ళ విషయాలు మానేసి మరి నా మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టారనిపిస్తుంది. సో ఎందుకు అంత రాస్తున్నారు? బట్ రాశారేదో రాశారు. ఈ 6 months ఏదైతే బ్రేక్ తీసుకున్నానో నాకు బ్రేక్ తీసుకున్నట్టు ఎక్కడ అనిపించలేదు. సో ఏదో న్యూస్లో ఏదో దానిలో యూట్యూబ్లో నేను కనిపిస్తూనే ఉన్నాను, నా గురించి నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ పంపిస్తూనే ఉన్నారు. అచ్చా నేను బ్రేక్ తీసుకున్నట్టు కదా. అంతకుముందు చేసిన దానికంటే రూమర్స్ నాకు ఇంకొంచెం పబ్లిసిటీ వచ్చినట్టే అనిపించింది. సో ఎవరైతే స్ప్రెడ్ చేశారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి కానీ తిట్టలేను. బట్ చాలు, ఇంత పబ్లిసిటీ నాకు చాలు, ఇంకా వద్దు. సో సమంత విషయం కూడా దాటేసాయి కాబట్టి సమంత మరి మీరు ఇంకేదో రాశారు, సమంతని వెనక్కి నెట్టేసిన లాస్య. ఆవిడ హీరోయిన్ అండి, నేను యాంకర్ ని, ఆవిడని నేను ఎలా వెనక్కి నెట్టేస్తాను? సో అలా ఎలా రాస్తారు? ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, అండ్ సూసైడ్ కూడా చేసుకున్నారన్నది కూడా అది కూడా వచ్చేసింది. అప్పుడు దానికి మీరు రిప్లై ఇచ్చారు. అది అక్కడే నేను చేసిన తప్పు, అదే అనుకున్నాను. తను చెప్తూనే ఉన్నారు రిప్లై ఇవ్వద్దు చెప్పాను అనమాట. వీడియో పోస్ట్ చేస్తాను, వదిలే లెట్ ఇట్ వాట్, మాట్లాడతారు వదిలేస్తారు, ఒక 2 days తర్వాత లేదు నేను పోస్ట్ చేయాలి, ఇది చాలా సీరియస్ అంటే సీరియస్ అయిపోయింది. లైక్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది షాక్ అయ్యారు, ఏంటి అని. పొద్దున 3కి నిద్రపోయాము, నాకు తెలియదు, 1 day బిఫోర్ కూడా నాకు తెలియదు. వాట్సాప్లో మెసేజెస్ వస్తూనే ఉన్నాయి, ఇద్దరు టుంగ్ 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 అని మెసేజ్ వస్తూనే ఉన్నాయి. 3 o'clock నుంచి కాల్స్ రావడం, పొద్దున ఎర్లీ మార్నింగ్ నుంచి కాల్స్ రావడం స్టార్ట్ అయింది. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు ఓకే, వీళ్ళకి తెలియదు కాబట్టి. ఇండస్ట్రీలో వాళ్ళకు కూడా కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, లాస్ట్ బాగానే ఉన్నామమ్మా, ఏదైనా జరిగిందా ఇలా అంటే వాళ్ళ బాధ నాకు చెప్తూ ఉంటే అసలు ఏం జరిగింది వాట్సాప్లో ఓపెన్ చేసి చూస్తే అన్ని యూట్యూబ్ లింక్లో లాస్ట్ ఇయర్ సూసైడ్ చేసుకుంది, ఆపర్చునిటీస్ లేక సూసైడ్ చేసుకున్నానా లేకపోతే ఇంకెందుకు అంటే రీజన్ ఏంటి, ఎందుకు సూసైడ్ చేసుకోవాలి నేను? లవ్ ఫెయిల్ ఎక్కడ లవ్ ఫెయిల్ అయ్యాను ఎందుకు? ఓకే సూసైడ్ రూమర్, కొంచెం చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను. ఇంకా కాల్స్ వచ్చేసరికి కూడా చాలా ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయా. పొద్దున్న ఇంకా బ్రష్ కూడా చేసుకోలేదు యాక్చువల్లీ, పెట్టి నేను బాగానే ఉన్నా ఇలా నేను సెల్ఫీ వీడియో తీసి పోస్ట్ అదే చూస్తున్నాను. మీరు అప్పుడు అయితే బాగా రెడీ అయ్యి ఇచ్చినా బాగుండేది. నేను అదే అనుకున్నాను. అంటే ఆ ఫ్రస్ట్రేషన్ నాకు వెంటనే ఫోన్ నేను పెట్టేసింది. అప్పుడు ఏమనుకుంటారు, నిజంగానే డల్ అయిపోయింది మనిషి కదా. సో యాక్చువల్లీ తను కూడా నువ్వు నిజంగానే వీడియో ఎందుకు పెట్టావు, నిజంగానే చేసుకున్నట్టు ఉంది అని తను అంటే, యాక్చువల్గా పోస్ట్ చేసిన తర్వాత ఇంకా డిలీట్ చేసింది. ఎందుకు డిలీట్ చేసింది అని ఇంకో అదొక న్యూస్ అవుతుంది, లెట్ ఇట్ గో, అది ఏదేదో అవుతూ ఉంటుందని చెప్పేసి వదిలేసా. దాని తర్వాత 2 రోజుల తర్వాత అదే సూసైడ్ రూమర్, ఇంకా సూసైడ్ చేసుకుని లాస్ట్ ఇయర్ సూసైడ్ రూమర్ వచ్చిన దానికంటే ఇది అతిగా బాధ పెట్టింది నన్ను. అంటే నేను సూసైడ్ చేసుకున్నాను, సినిమాలు ఇంతమంది బాధపడుతున్నారు, అసలు నేను ఎందుకు చేసుకోవాలి సూసైడ్ అనుకున్నాను. పాపం ఎవరైతే రాశారో, బట్ కోపం వచ్చింది, బాధ వేసింది. దాని తర్వాత ఫనీగా అనిపించింది, వదిలేసాను, దాని గురించి ఏం పట్టించుకోలేదు. తప్పు ఎక్కడ అనిపించింది అంటే నేను రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సింది, వీడియో పోస్ట్ చేయకుండా ఉండాల్సింది, అది నా మిస్టేక్. ఓకే. అండ్ మొన్న ఎంగేజ్మెంట్ అప్పుడు రవి ఏడ్చాడంట, అది ఎంతవరకు? మేబీ ఇంట్లో ఏమైనా ఏడ్చాడేమో, మీడియా వాళ్ళకి ఏమైనా చెప్పాడేమో, కానీ ఎంగేజ్మెంట్కి అయితే రాలేదు, బేసిక్గా నేను చెప్పలేదు. సో ఇన్విటేషన్ లేనిది
రాలేడు ఇండస్ట్రీలో ఎవరిని పిలవలేదు అంటున్నారు కదా. ఎవరికి ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అయినప్పుడు ఆ అబ్బాయి ఎందుకు వస్తాడు, ఎందుకు ఏడుస్తాడు, ఎందుకు రాసుకున్నారో తెలియదు. బట్ వినడానికి బాగుంది. కాకపోతే ఏంటంటే యూట్యూబ్ లో లాస్ట్ ఎంగేజ్మెంట్ అనగానే మా ఇద్దరు ఫోటోలు ఉండి పక్కన మళ్ళీ ఆ అబ్బాయి ఫోటో ఉండడం నాకు నచ్చలేదు. ఇప్పటికైనా వదిలేంట్రో బాబు అని అనుకుంటున్నాను. మా ఇద్దరి మధ్యలో మళ్ళీ ఆ ఫోటో వద్దు. ఇవన్నీ వింటున్నప్పుడు ఈ ఎపిసోడ్స్ అన్నీ జరుగుతుంటే మీ రియాక్షన్ ఏంటి అసలు? మీ అంటే నాకు ముందే తెలుసు లైక్ రూమర్స్ ఇంత ముందు వచ్చేవి ఇప్పుడు కంటిన్యూ అయ్యాయి. సో మా ఇద్దరి మధ్య అండర్స్టాండ్ అంటే నా రిలేషన్షిప్ వాల్యూ ఇచ్చేది అనమాట. నాతో ఎలా బిహేవ్ చేసేది ఫస్ట్లో, అంటే ఈ మీడియా ఫీల్డ్ రాకముందు ఎలా ఉండేది, ఇప్పుడు నాతో అంతే రెస్పెక్ట్ అలాగే చూపిస్తుంది అన్నమాట వాళ్ళు. సో నాట్ ఓన్లీ మీ, మా పేరెంట్స్ అయినా తన పేరెంట్స్ అయినా, సో ఈక్వల్ బ్యాలెన్స్ చేస్తుంది. ప్రొఫెషనల్ లైఫ్ పర్సన్ అస్సలు రెండు మిక్స్ చేయదు. ఇంటికి రాగానే తన ప్రపంచం వేరే, మొత్తానికి తన పర్సనల్. ప్రొఫెషనల్ కన్నా షూట్కి వెళ్తే షూట్లో ఉంటుంది. సో మా ఇద్దరి మధ్య ఎప్పుడు డిఫరెన్స్ రాలేదు. అంటే ఈ రూమర్స్ వల్ల మా ఇద్దరి మధ్య ఎప్పుడు అంటే గొడవ స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడు. మీకు రవి పరిచయమా? రవి అంటే ప్రొఫెషనల్ అంటే వెళ్తాం, హాయ్ బాయ్ చెప్పుకుని వెళ్తాం. అంటే 2-3 సార్లు కలిసాం, 2-3 కలిసాము, హాయ్ బాయ్ చెప్పుకుని. డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు, షూట్లో వెళ్ళినప్పుడు ఒకసారి. ఆ పర్సనల్ ఫ్రెండ్షిప్ ఉండదు కానీ కలిసినప్పుడు హలో ఓకే. అంటే ఇవన్నీ పక్కన పెడితే మీ విషయం పక్కన పెడితే అసలు ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? అమ్మ నాన్నలు, మీ అమ్మ నాన్నలు ఇవన్నీ వింటుంటే వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళను ఓదార్చడానికో లేదా వాళ్ళని కవర్ చేయడానికి మీరంతా స్ట్రగుల్ అయ్యారు? స్టార్టింగ్ లో స్ట్రగులే అనుకోవాలి. స్టార్టింగ్ లో వాళ్ళకి మీడియా అంటే వాళ్ళకి ఏం నాలెడ్జ్ లేదు కదా. కొన్ని నిజం ఇప్పుడు బయట నేను కూడా ఇండస్ట్రీకి రాకముందు ఏదో హీరో హీరోయిన్ మీద రూమర్ వచ్చింది, వాళ్ళ గురించి డైరెక్టర్ మీద రూమర్ వచ్చింది. సో ఏదో అంటే 99% నిజమని నమ్మేస్తాం మేము. ఆ 1% కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు అని పురుగు తిరుగుతూ ఉంటది కానీ అది నిజమే అని నమ్మేలా ఉంటాం మేము ఒక ఆడియన్ పరంగా. సో వీళ్ళు కూడా మా పేరెంట్స్ సైడ్ నుంచి డిస్టర్బెన్స్ ఉండేది. ఎలా, ఈ అబ్బాయిని లవ్ చేస్తున్నావా, మీ ఇద్దరి మధ్యలో ఏదన్నా ఉందా అని. అచ్చా ఓకే, తను మ్యారీడ్ కాబట్టి ఈ క్లారిటీ ఇచ్చి, మ్యారీడ్ అబ్బాయితో ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు షోలో, మళ్ళీ ఆన్సర్ ఇవ్వాలి కదా మా పేరెంట్స్కి. అచ్చా ఓకే, ఇది ఫన్, కాకపోతే మేము ఎక్కువ ఓవర్ చేయట్లేదు ఎక్కడా కూడా. నా లిమిట్స్ అంటే నువ్వు అతిగా, మా ఇంట్లో వార్నింగ్, అతిగా మాట్లాడద్దు, బూతులు మాట్లాడద్దు బయట. ఓకే నా కూతురు అంటే మంచి, నాకెంత మంచి పేరుందో నీకు ఆ పేరు ఉండేలా చేసుకో మా నాన్న చెప్పడం. లేదు అంటే మానేసే, మనకి ఇది అవసరం లేదు. మా నాన్న ఎప్పుడు ఎంకరేజ్ చేయడు ఇండస్ట్రీ అనగానే. సో ఇప్పటికి కూడా ఓకే, ఎందుకంటే రాఘవేంద్రరావు గారు షో చేశాను కాబట్టి అంత పెద్ద పెద్దలు వాళ్ళు, ఎందుకంటే మా నాన్న ఆ టైప్ అక్కడ పాత వాళ్ళు అంటే ఇష్టం. ఏంటి నాన్నగారు ఏం చేస్తారు? మా నాన్నగారు వ్యవసాయం అండ్ బిజినెస్ రెండు చేస్తారు. సో అందుకని ఆయనకి ఇండస్ట్రీ అంటే భయం ఒక పక్క, ఇంకా అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు మా నాన్నకి. ఫీల్డ్ అనగానే భయమే అనుకుంటా నాకు తెలిసి. రూమర్లు ఉంటాయి, ఇవి ఉంటాయి, బ్యాడ్ నేమ్ వస్తుంది అని భయపడతారు కాబట్టి నన్ను ఒప్పుకోరు అనిపిస్తుంది ఫీల్డ్లో ఉండడానికి. ఇప్పుడు ఆయన ఓకే, కంప్లీట్లీ ఓకే. ఓకే ఓకే. అండ్ నాన్నగారు వ్యవసాయం అన్నారు కదా, అక్కడ విలేజ్లో ఎట్లా ఉంటుంది అసలు? లాస్ట్ స్టేజ్కి వచ్చింది, చుట్టుపక్కల వాళ్ళు ఎలాంటి రియాక్షన్స్ వస్తుంటాయి? మన ముందు తిరిగిన గర్లు, మా నాన్నకి మా మమ్మీ చెప్తుంది, ఫ్యామిలీ నుంచి కాదు, పక్కన చుట్టుపక్కల వాళ్ళు, మన ముందు తిరిగింది రైపిల్ల, ఇప్పుడు స్టార్. లేను యాక్చువల్లీ, ఊర్లో ఎప్పుడూ లేను, అదే చెప్తున్నాను. రాయచోట్లో పుట్టాను కానీ అక్కడ పెరగలేదు నేను. సో నా నేటివ్ అనగానే నేను కడప చెప్పాను, తిరుపతి చెప్పాను. పుట్టాను కానీ అక్కడ పెరగలేదు. బాబాయ్ వాళ్ళ ఇంట్లో పెరిగాను, మా నాన్న వాళ్ళ తమ్ముడు మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో పెరిగాను తిరుపతిలో. సో స్కూలింగ్ మొత్తం అక్కడే, ఇంటర్ వరకు అక్కడే చదివాను, బాబాయ్ దగ్గరే పెరిగాను. మా మమ్మీ మా డాడీ నన్ను చూడడానికి వచ్చేవాళ్ళు. హాలిడేస్కి ఎప్పుడైనా నేను వెళ్తాను అంటే ఒక 1 వీక్ ఉంటాను. దాని తర్వాత అంతా కడపలో రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో అలా ఉండేదాన్ని, కానీ ఊర్లో ఎక్కువ ఉండేదాన్ని కాదు. బేసిక్గా నేను హైదరాబాద్లో కాలేజ్లో చదువుతున్నాను, మీ అమ్మాయి ఇంకా అక్కడ చదువుతుందా, పట్టణంలో చదువుతుందా అని అడుగుతారు, కానీ ఎప్పుడు వస్తుంది అని అడుగుతారు, కానీ వచ్చినప్పుడు కనీసం కనిపించకుండానే వెళ్ళిపోతాను. నేను వారం రోజులు 10 days ఉంటాను, వెళ్తే పొలంకి వెళ్తాను, లేదంటే ఇంట్లోనే టైం స్పెండ్ చేస్తాను, ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేస్తాను. ఊర్లో ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. సో అలా తెలిసేది కాదు బేసిక్గా, పెరిగినంత తిరుపతి బాబాయ్ వాళ్ళ ఇంట్లో కాబట్టి. తన గురించి చెప్పడానికి సిగ్గుపడుతుంది, కానీ మీరు చెప్పండి. అంటే వాళ్ళ ఫాదర్ కొంచెం భయం అని చెప్తుంది సార్. ఫస్ట్ టైం వాళ్ళ డాడీ నుంచి కాల్ ఇస్తుంది అనమాట, సౌందర్య ప్రోగ్రామ్ చేస్తుంది ఈటీవీలో, రాఘవేంద్ర గారు. ఓకే. సో అప్పుడు వాళ్ళ డాడీ కాల్ చేసి చెప్పారనమాట, చాలా బాగా చేస్తున్నావు, ఇంత పెద్ద మీట్ అవుతున్నావు,
చాలా బాగుంది అని చెప్పాను అనమాట. సో ఫస్ట్ ఫీడ్బ్యాక్ నాకు ఫస్ట్ ఫోన్ చేసిన అనమాట. మా డాడీ నాకు కాల్ చేసాడు అని చెప్పినట్టు చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఆల్మోస్ట్ ఒక 100 మంది షేర్ చేసుకుంటాను అదే విషయం. అంటే ఎప్పుడు మా నాన్న ఎంకరేజ్ చేయింది, సడన్ గా ఫోన్ చేసి బాగా చేస్తున్నావు, ఈ ప్రోగ్రామ్ బాగుంది అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. సో ఫస్ట్ తనతోనే షేర్ చేసుకుంటాను, ఏదైనా ఫస్ట్ తనతోనే షేర్ చేసుకుంటాను. కొన్ని విషయాల్లో హ్యాపీగా ఫీల్ అవుతాడు, కొన్ని విషయాలు బలవుతాడు. ఓకే, అండ్ వన్ మోర్ రూమర్ ఏంటిది, రాజ్ తరుణ్తో కూడా పెళ్ళయిందంట మీకు? రూమర్లే, నాకు అదే అర్థం కావట్లేదు. సరే, నా పెళ్లి మీద పెళ్లి అయింది కాదు, పెళ్లి అవబోతుంది అని. అవబోతుంది. నేను చెప్తాను నా గురించి. నేను చదువుకున్నప్పుడు రాజ్ తరుణ్, లాస్య ఇద్దరు బావా మరదళ్ళు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు, అదొకటి. దాని తర్వాత లాస్య, రాజ్ తరుణ్ సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకున్నారు, సీక్రెట్ గా మ్యారేజ్ చేసేసుకున్నారు. వాళ్ళే రాస్తారు, ఇంట్లో రిలేషన్స్ అవుతారు, ఇంట్లో ఒప్పుకున్నారని వాళ్ళే రాశారు, సీక్రెట్ గా లేచిపోయారని వాళ్ళే రాశారు. దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి సంబంధం లేదు అని వాళ్ళే రాస్తారు. సో ఆ రూమర్ వచ్చినప్పుడు ఎందుకు నా మీద సూసైడ్ రూమర్ వచ్చింది అని అంటే ఓకే, దానికి ఒక పర్టికులర్ రీజన్ ఉందేమో, వచ్చింది పోయింది అనుకోవచ్చు. వెంటనే నా పెళ్లి గురించి ఎందుకు గ్యాప్ ఇచ్చాను అంటే ఎందుకు వై రాజ్ తరుణ్ అని నాకు కూడా అనిపించింది. నేను రాజ్ తరుణ్తో వర్క్ చేయలేదు. రాజ్ తరుణ్ ఏదో ఆడియో రిలీజ్ లో, ఇప్పుడు నేను ప్రతి ఒక్క సినిమా ఆడియో రిలీజ్ జరుగుతూ ఉంటాయి, ఒక్కొక్క హీరో సినిమా ఆడియో రిలీజ్ అవుతుంది, ఎందుకు వై రాజ్ తరుణ్? చాలా మంది హీరోస్ ఉన్నారు కదా, ఎందుకు రాజ్ తరుణ్తో లింక్ పెట్టారు నాకు అర్థం కాలేదు. రాజ్ తరుణ్తో ఒక సెల్ఫీ దిగా, నేను, రాజ్ తరుణ్ అండ్ నోయల్ ముగ్గురము ఉన్నాం ఆ ఫోటోలో. సో నోయల్ ఫోటో, ఆ అబ్బాయిని పక్కకి లేపేసి మా ఇద్దరిదే ఫోటో పెట్టి, అచ్చా ఓకే నేను ఏ హీరో ఆడియో రిలీజ్ చేసినా కూడా సెల్ఫీ తీసుకోలేదు, మర్చిపోయా. సో రాజ్ తరుణ్తో సెల్ఫీ తీసుకున్నాను కాబట్టి అదే తప్పైంది అనుకున్నాను. ఎందుకు రాశారు అనేది నో నాలెడ్జ్, నాకు దీని గురించి నా దగ్గర ఆన్సర్ లేదు. పర్టికులర్ గా ఎందుకే చేశారు, ఎవరు చేస్తున్నారు, ఎవరు రూమర్ కావాలని రాస్తున్నారా, ఎవరైనా రాయిస్తున్నారా, నాకేమీ అర్థం కాలేదు. బేసిక్ గా ఎందుకు వస్తుంది రూమర్లు, ఏదైనా ఓకే నేను రవి షో చేశాం కాబట్టి, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంది కాబట్టి రాసుకోవడానికి స్కోప్ ఉంది. రాజ్ తరుణ్తో ఎందుకు వచ్చింది నాకే అనిపిస్తుంది. నువ్వు చెప్పొచ్చు ఎందుకు వచ్చింది అంటే బిలో పోస్ట్ చేసింది అనమాట. ఆడియో ఫంక్షన్ అవ్వగానే పిక్స్ అప్లోడ్ చేసింది. సో మేబీ ఇంతవరకు ఎప్పుడు అప్లోడ్ చేయలేదు ఒక కపుల్ పిక్స్. సో వాళ్ళు ముగ్గురు దిగి సెల్ఫీ అప్లోడ్ చేసింది, మేబీ దాని వల్ల అవ్వచ్చు. అప్పుడు సెల్ఫీ అప్పుడు అప్లోడ్ చేసిన అప్పుడు రియాక్ట్ అవ్వలేదు కదా, ఓ 6 నెలల తర్వాత రియాక్ట్ అయ్యారుగా. అసలు మీకు ఇద్దరికి పరిచయమే లేదు. సో పరిచయం లేనప్పుడు నేను ఎందుకు రియాక్ట్ అయ్యేదో రాసుకున్నారు. సో నేను దానికి రియాక్ట్ కూడా అవ్వలేదు, బట్ రాజ్తో రియాక్ట్ అయ్యాడు. అసలు ఇలాంటి వెబ్సైట్స్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇలా పేపర్స్ కావచ్చు, న్యూస్ కావచ్చు, ఇలాంటి హెడ్డింగ్స్ పెట్టి రాయడం మీద మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? మీ మీదని కాదు, చాలామంది జనాల మీద అలా వస్తుంటాయి, అలాంటి దానివల్ల కుటుంబాలు ఎంత ఇబ్బంది పడతాయి, ఎలాంటి దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి. నిజంగా అంటే చాలా ప్రాబ్లమ్స్, అంటే ఈ రూమర్ల వల్ల కొంచెం ఫేమ్ రావచ్చు, కాకపోతే ఈ రూమర్స్ వల్ల మాక్సిమం 70 to 80% ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ అవుతుంది. నా ఫ్యామిలీలో మా పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ సూసైడ్ రూమర్కి చాలా డిస్టర్బ్ అయ్యాం. ఏంటిది ఇలా రాస్తున్నారేంటి, ఉండద్దు ఈ ఫీల్డ్ అన్నట్టుగా మమ్మీ రియాక్ట్ అవ్వడం. సో చాలా పర్సనల్లీ వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతారు, రాయకపోవడం మంచిది. అంటే రియాలిటీ ఏంటి తెలుసుకుని రాస్తే మంచిది, అది కరెక్టే అవుతుంది. రియాలిటీ ఏంటో తెలుసుకోకుండా ఎందుకు రాస్తారు అన్న క్వశ్చన్, అంతే నాది. ఇలా ఈ విషయం మీద మీడియాని మీరు రిక్వెస్ట్ చేసేది ఏంటి? నేను మీడియాని నేను వాళ్ళతో ఏం మాట్లాడగలను, బట్ నా గురించి కొంచెం బాగానే మీ గురించి అని కదా, జనరల్గా చెప్పండి. అందరి మీద ఇలాంటి టైటిల్స్ వస్తుంటాయి కదా జనరల్గా అందరి మీద, దాని మీద మీ రిక్వెస్ట్ ఏంటి? అంటే తెలిసింది రాయండి, తెలుసుకొని రాయండి, తెలిసి తెలియకుండా ఉండేది రాయకండి. క్లారిటీ వచ్చిన తర్వాతే రాస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది పర్సనల్ లైఫ్స్ డిపెండ్ అయి ఉంటాయి. ప్రొఫెషనల్లీ మనం ఏదో అనుకుని రాసేస్తాం, బట్ పర్సనల్లీ వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఎంత డిస్టర్బ్ అవుతారో మనం ఊహించలేము. సో అందుకని కొంచెం రాసే ముందు ఆలోచిస్తే బెస్ట్. ప్రతి ఇంటర్వ్యూలో రెగ్యులర్గా నేను అడిగే క్వశ్చన్, మీ లైఫ్లో ప్రొఫెషనల్ ఆర్ పర్సనల్ లైఫ్లో జరిగిన అతి బాధాకరమైన సంఘటన అండ్ హ్యాపీయెస్ట్ మూమెంట్ రెండు. బాధాకరం అలాగే హ్యాపీయెస్ట్ మూమెంట్ కూడా. ఫస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్తా. సో నువ్వు ఎక్కడ బయటికి వెళ్ళినా, లేకపోతే అంటే షోలో ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు నన్ను హోమ్లీగా రిసీవ్ చేసుకున్నారు. బయట ఈవెంట్స్ చేస్తుంటాం కదా, బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసేవాళ్ళు.
అంటే ఒక యాంకరే మనం దూరం నుంచి ఒక సెల్ఫీ తీసుకోవాలి, మాట్లాడాలి కాదు, వచ్చేసి ఇలా వస్తే బాగున్నావమ్మా బాగున్నావా అంటే మన పర్మిషన్ లేకుండానే వాళ్ళని ముట్టేసుకొని ముద్దులు పెట్టేసుకొని లేడీస్ అయితే అలా ట్రీట్ చేస్తూ ఉంటే కొంచెం ఇబ్బందిగా అనిపించేది. వాళ్ళ ప్రేమ అన్కండిషనల్ లవ్ అంటారు కదా, సో వాళ్ళ ప్రేమ నేను తట్టుకోలేకపోయాను. సో నేను మర్చిపోలేను ఇప్పటికీ కూడా. ఈ 6 months బ్రేక్ ఇచ్చినా కూడా ఆ లవ్ నాకు ఎప్పుడు తగ్గలేదు అనిపిస్తుంది. బయటికి వెళ్ళినప్పుడు అదే లవ్ చూపిస్తారు. అండ్ పర్సనల్లీ గుడ్ అంటే మంజు ఈ 7 years నుంచి నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. ఏ విషయంలో కూడా నేను కొంచెం తగ్గుతున్నాను అంటే ఇలా ఆలోచిస్తున్నాను, నేను డిప్రెషన్లోకి వెళ్తున్నాను, లేదంటే నేను తప్పుగా ఆలోచిస్తున్నాను అంటే ఎప్పుడు కూడా నువ్వు ఆలోచించేది రైట్, నువ్వు ఆలోచించేది రాంగ్, అంటే నా జడ్జిమెంట్ కరెక్టా కాదా, నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా అన్నది నేను ఫైనల్ జడ్జిమెంట్ తనే. సో ప్రతిదీ నన్ను ఎప్పుడు పాజిటివ్ మోటివేషన్ అంటారు కదా, సో తన సైడ్ నుంచి నాకు ఎక్కువ వచ్చేది. మరి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటారా, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ పర్సనల్ లైఫ్లో అంటే ఇలా డైరెక్ట్గా వెళ్ళినప్పుడే ఆ రూమర్ కరెక్ట్ మన మొహం మీదే అడిగేస్తారు. ఆ రూమర్ ఇది నిజంగా వచ్చిందా, ఇది నిజంగా మీ ఇద్దరి మధ్యలో ఏదన్నా ఉందా, మీరు సూసైడ్ చేసుకున్నారా, రాజ్ తరుణ్తో మీకు పెళ్ళయిందా, డైరెక్ట్గా అడిగినప్పుడు పర్సనల్లీ నాకు అది చాలా బాధ వేసేది. వాళ్ళకి ఆన్సర్ నేను చెప్పలేకపోయేదాన్ని. ఒక స్మైల్ ఇచ్చేసి అయ్యో ఏం లేదండి అంతే. సో నాకు అనిపించేది అంటే ఆ రూమర్స్ వల్ల బయటికి వెళ్ళినప్పుడు మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఇది పర్సనల్గా. ప్రొఫెషనల్గా వచ్చేసరికి ఆల్రెడీ నాకు పెళ్ళి ఫిక్స్ అయింది బావా అని చెప్పిన తర్వాత ఒక మ్యారీడ్ అబ్బాయి లవ్ ప్రపోజ్ చేయడం, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పడం, నీకోసం నేను ఏదైనా చేస్తానని చెప్పడం, నా వైఫ్కి డివోర్స్ ఇస్తానని చెప్పడం, నాకు అది కరెక్ట్ కాదనిపించింది. అందుకు అది కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఆ అబ్బాయి నుంచి స్కిప్ అవ్వడం నాకు కొంచెం కష్టమైంది. సో ఫైనల్లీ అంత కథ సమాప్తం. సో ఏదైనా గుడ్ అయినా బ్యాడ్ అయినా కూడా రెండింటిని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోవాలి అన్నది నేర్చుకున్నాను. మంజు, మీ ఫ్యూచర్ పెళ్ళయ్యాక మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ప్లాన్స్ ప్లాన్స్ అంటే హౌస్ సెటిల్ అవడమే. అంటే ఒక 2-3 years కంటిన్యూ చేస్తుంది ఇంకా యాంకరింగ్ అన్నా మీడియాలో మూవీస్ అయినా, దానికి హౌస్ సెటిల్ అయిపోతుంది. హోప్ఫుల్లీ నేను ఆ 2 yearsలో సెటిల్ అయిపోతాను. ఏంటి మీ గోల్ ఏంటి ఫ్యూచర్? నా గోల్ జాబ్ అండి. వర్కింగ్ సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్నాను. సాఫ్ట్వేర్లో ఇంకేం గోల్ ఉంటుందండి, అందులోనే పైకి వెళ్ళాలి కానీ కంపెనీ పెట్టొచ్చు. ఇంకా నో ఆప్షన్. కంపెనీ హోప్ఫుల్లీ ఫ్యూచర్లో ఉంటుంది, కంపల్సరీ ట్రై చేస్తాను. లాస్ట్ ఇస్ డెఫినెట్లీ లాస్ట్ CEO పెడతా. అంటే ఇంట్లో వాళ్ళందరూ అదే ఒక 2 years తర్వాత ఇంకా బ్రేక్ తీసుకో, హౌస్ వైఫ్గా సెటిల్ అవ్వు అని చెప్తున్నారు. సో ఓకే, ఇంకా 2 years పర్మిషన్ ఇచ్చారుగా, అది హ్యాపీ. ఓకే, అండ్ ఈ మంత్లోనే మీ సినిమా రిలీజ్ అండ్ మీ పెళ్ళి కూడా ఒకే మంచి డబుల్ ఎక్సైట్మెంట్. పెళ్ళి ప్లస్ మూవీ బంపర్ ఆఫర్, మంచి వార్తలు. అండ్ నేను చూసిన మంచి జంటలలో మీరు ఖచ్చితంగా ఒకరు. అండ్ డెఫినెట్గా మీ రిలేషన్ హ్యాపీగా ఉండాలని, కంటిన్యూ అవ్వాలని, మీరు ఇంకొకరికి ఆదర్శంగా ఉండాలని. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీతో కూడా కలిసి ఇలా ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది మాకు కూడా రాసి పెట్టి ఉండాలి. మీరు అంటే ఎట్లా అడిగేస్తారంటే క్వశ్చన్స్ మొక్కుసూటిగా అడుగుతారు కదా, అలా అడిగినప్పుడు ఎదుటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు. ఇంటర్వ్యూ చూసినప్పుడు నేను అనుకునేదాన్ని ఇలా అడిగేస్తున్నాడు ఫ్రాంక్గా, వాళ్ళు ఏం ఫీల్ అవ్వరా అని. మీరు అడుగుతున్నప్పుడు స్టార్టింగ్ నాకు అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. సో అందుకే మీరు లవ్ స్టోరీ నుంచి స్టార్ట్ చేసి మెల్లిగా లాగుతూ ఉంటే ఆబ్వియస్లీ మీకు ఆ కంఫర్ట్నెస్ అనేది వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. రైట్.